హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం టెట్కి సంబంధించి సెట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో టెట్ ఎగ్జామినేషన్లో మనకి 1 నుంచి 2 క్వశ్చన్లు, అంటే ఇప్పుడు మనకి 20 మార్క్స్లో అంటే 16 మార్క్సే మనకి కంటెంట్ కాబట్టి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో యాక్చువల్గా పూర్వం మనకి సెట్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అనేవి 6th క్లాస్ నుంచి మనకు స్టార్ట్ అవుతూ 8th క్లాస్లో నుంచి ఎక్కువగా ఉండేవి. కానీ లేటెస్ట్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఈ యొక్క సముద్రాలకు సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనకి ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అవుతుంది. కానీ టెట్ సిలబస్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి మనకు క్షుణ్ణంగా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ కంప్లీట్ వీడియో చూస్తే మీకు అటు టెట్ మరియు డిఎస్సికి సెట్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. సెట్స్ సమితులు అనే భావనని మొట్టమొదటిసారిగా జర్మన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి జార్జ్ కాంటర్ అనే వ్యక్తి దీన్ని దృఢపరచడం జరిగిందండి. ఇతను ట్రిగనోమెట్రిక్ సిరీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు ఇంటికి మొట్టమొదటిసారిగా సమితులు అనే ఒక భావనని ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి సమితులు కాన్సెప్ట్కి మనం ఫాదర్ ఆఫ్ సెట్స్ అని చెప్పగలిగితే జార్జ్ కాంటర్గా చెప్పుకోవచ్చు. ఈయన జర్మన్ మ్యాథమెటిషియన్. సమితి అనే భావన మనం గమనించగలిగితే సాధారణంగా మనం దైనందిన జీవితంలో మనం తరచుగా ఒక పేక ముక్కల కట్ట, ఒక జన సమూహము, ఏదైనా ఒక క్రికెట్ జట్టు, కొన్ని నిర్దిష్టమైన వస్తువులు, లేదంటే ఒక ద్రాక్ష పళ్ళు గుర్తు, ఒక జంతువుల సమూహం, ఇలాగంటే కొన్ని సమూహాన్ని మనం సాధారణంగా గణితంలో మాట్లాడితే దాన్ని మనం సమితి అని చెప్పచ్చు. దీనికి సంబంధించి సమితికి సంబంధించి సరైన నిర్వచనం చూస్తే మనం సమితి అనగా సునిర్వచిత వస్తువుల లేదా మూలకాల సముదాయాన్ని మనం సమితి అంటాం. అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి, వెల్ డిఫైన్డ్ లేదా సునిర్వచిత అనే పదం యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి. అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక సముదాయాన్ని తీసుకున్నప్పుడు మనం దాంట్లో ఉన్న వస్తువులు లేదా మూలకాల గురించి మాట్లాడినప్పుడు అవి అందులో ఉంటాయా లేవా అనేది స్పష్టంగా చెప్పగలగాలి. మనం అలా స్పష్టంగా చెప్పగల వాటిని మనం ఏమంటామంటే సమితి అని అంటాం. ఇప్పుడు దానికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకోవడం జరిగిందండి. ఈ ఇచ్చిన ఉదాహరణలు బేస్ చేసుకొని మనకది సమితి సెట్ అవుతుందా లేదో చూద్దాం. సో మొదటి ఎగ్జాంపుల్ మనకి ఏమన్నాడండి, 8వ తరగతిలోని విద్యార్థుల సంఖ్య అన్నాడు. అంటే ఒక 8వ తరగతిలో మనం తీసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మనం స్పష్టంగా చెప్పగలం కదా. అంటే వాటిని సునిర్వచితం అంటే వెల్ డిఫైన్ చేయగలం. కాబట్టి ఇది ఏమవుతుందండి, మనకి సమితి అవుతుంది. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ చూస్తే భర్త, భార్య, 2 పిల్లలు గల కుటుంబం. స్పష్టంగా చెప్పాడు, ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు, అంటే మొత్తం ఎంతమంది ఉన్నారండి, 4 సభ్యులు. అంటే 4 సభ్యులు గల కుటుంబాన్ని మనం సమితిగా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎందుకు, వాటిలో ఉన్నటువంటి వస్తువులు లేదా మూలకాలు లేదా వ్యక్తుల గురించి మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ భారతదేశంలోని నదుల సంఖ్య. ఇది కూడా మనకి మన దేశంలో ఏవేవి నదులు ఉన్నాయో అవి స్పష్టంగా చెప్పగలం. ఇప్పుడు ఉదాహరణకి నైల్ నది అని నేను తీసుకున్నాను అనుకోండి, నైల్ నది భారతదేశంలో ఉంటుందా లేదా మనం స్పష్టంగా చెప్పగలమా లేదా, చెప్పగలం. ఎందుకు, నైల్ నది అనేది ఆఫ్రికాకు సంబంధించినటువంటి నది, భారతదేశానికి సంబంధించిన నది కాదు. కాబట్టి అది మన నదుల సంఖ్యలో ఉండదు. అలాగే నేను ఏ గోదావరి, గంగో తీసుకున్నాను అనుకోండి, వాటిలో మనం స్పష్టంగా నదుల సంఖ్యలో మనం భారతదేశంలో గల నదుల సంఖ్యల గురించి చెప్పచ్చు. అదేవిధంగా 4వ ఎగ్జాంపుల్, పాఠశాల గ్రంథాలయంలో గల 5 మంచి పుస్తకాలు అని అన్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మంచి పుస్తకము అంటే ఏంటి, ఇప్పుడు మనం 2 వ్యక్తుల మధ్య చూస్తే ఒక వ్యక్తికి ఒక పుస్తకం నచ్చుతుంది, ఏదో ఫ్రిక్షన్కి సంబంధించిన పుస్తకం, మరో వ్యక్తికి సంబంధించి ఏదో డివోషనల్ బుక్స్ నచ్చుతాయి. అంటే మనకి గ్రంథాలయంలో ఉన్న మంచి పుస్తకాలకి సంబంధించి సరైన డెఫినేషన్ అనేది మనం చెప్పగలమా, చెప్పలేము. కాబట్టి ఇది సమితిగా మనం తీసుకోగలమా, తీసుకోలేము. క్లియర్. అంటే ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు అర్థమైంది వెల్ డిఫైన్ అంటే సునిర్వచిత అంటే ఏంటి. నెక్స్ట్ అదేవిధంగా 2025 సంవత్సరంలో గల టాప్ 3 మూవీస్ అన్నాను. ఇది కూడా మనకి సమితిగా తీసుకోగలమా, తీసుకోలేము. కారణం ఏంటి, ఇప్పుడు నేను ఏ అని బి అని 2 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాను అనుకోండి, ఈ వ్యక్తి ఏం చేస్తాడో తనకి నచ్చిన హీరోలకు సంబంధించిన సినిమాలు లేదా డైరెక్టర్లకు సంబంధించిన సినిమాలు టాప్ మూవీగా తీసుకుంటాడు. అలాగే బి అనే వ్యక్తిని తీసుకుంటే తనకు నచ్చిన సినిమాల గురించి చెప్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ మరియు బిల గురించి మనం స్పష్టంగా మాట్లాడేటప్పుడు సునిర్వచిత అంటే ఒకే రకమైన వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ రావట్లేదు. కాబట్టి దీన్ని కూడా మనం సమితిగా తీసుకోవచ్చా, తీసుకోలేము. కాబట్టి సమితి అనే భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇచ్చి కింద వాటిలో ఏవి సమితులు అవుతాయి, ఏ సమితులు కాదంటే మీరు స్పష్టంగా చెప్పగలగాలి. సో సాధారణంగా మనం సమితులను ఎప్పుడైనా సరే సూచించేటప్పుడు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్లతో నేను సూచించడం జరుగుతుంది, ఏబిసి. అలా కాకుండా నేను సమితిలో ఉన్న మూలకాలు లేదా సభ్యులు లేదా వాటి యొక్క వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు వాటిని మనం సాధారణంగా స్మాల్ లెటర్స్తో డినోట్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో
నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకోండి, ABCD ఎక్సెట్రా సో ఆన్. ఇక్కడ ఏ అనేది ఏమవుతుందండి, నేను తీసుకున్నటువంటి సమితిని క్యాపిటల్ ఏతో సూచిస్తున్నాను. ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ డి అనేవి ఏమవుతున్నాయి, అందులో ఉన్నటువంటి మూలకాలు లేదా వస్తువులుగా మనం తీసుకోవడం జరుగుతుంది. క్లియర్. ఇప్పుడు మనం సమితుల గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మనం n ఈజ్ ఈక్వల్ టు అని తీసుకునుకోండి, మనం n అనే దాన్ని ఏ విధంగా చూస్తాం, సహజ సంఖ్యల సమితిగా చూపిస్తాం. కాబట్టి సహజ సంఖ్య అంటే 1, 2, 3 అలా అనంతం అయ్యే ఆటలు మనం ఏమంటాం, సహజ సంఖ్యలు. అంటే దీన్ని ఒక సమితిగా తీసుకోవచ్చు. అదేవిధంగా నేను ఏదో q ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాను అనుకోండి, q అంటే ఏంటి, మనకి అకర్ణీయ సంఖ్యలు. సో అకర్ణీయ సంఖ్యలు అంటే సాధారణ మనం ఏం చేస్తాం, p/q రూపంలో ఉంటూ q నాట్ ఈక్వల్ టు 0 అవుతూ p, qలు రెండు కూడా మనకి ఏవాలండి న్యాచురల్ నెంబర్. సహజ సంఖ్యలు అయితే అటువంటి వాటిలో మనం అకర్ణీయ సంఖ్యలు. అంటే ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు, సమితులుగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గమనిస్తే ఇక్కడ చూడండి, నాకు ఏ అనేది ఏమవుతుంది, మూలకం అవుతుంది. అంటే ఏదైనా ఒక మూలకం ఒక సమితికి చెందుతుంది అంటే మనం సాధారణంగా దాన్ని ఏమిటంటే బిలాంగ్స్ టు అంటాం. అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటాం. ఇప్పుడు అలా కాకుండా నేను ఇక్కడ ఏదో 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే రాయకూడదు. ఎందుకు, ఇందులో ఉన్న మూలకాలు ABCD రూపంలో ఉన్నాయి కానీ సంఖ్యల రూపంలో లేవు. కాబట్టి ఇదేమవుతుంది, ఈ ఒకటనే మూలకం ఏకి చెందదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఏదైనా ఒక మూలకం ఒక సమితికి చెందితే మనం ఏమంటాం, బిలాంగ్స్ టు అంటాం. చెందకపోతే మనం ఏమంటాం, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఈ సింబల్ మనం చదివేటప్పుడు ఇప్సిలాన్గా చదువుతాం, కానీ దీని అర్థం ఏంటంటే బిలాంగ్స్ నుండి చెందుతుంది అని అర్థం. సో సమితుల్ని మనం రాసేటప్పుడు అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్స్ విషయానికి వచ్చేసరికి దాన్ని 2 విధాలుగా సూచిస్తామండి. ఒకటి రోస్టర్ లేదా లిస్టింగ్ లేదా టేబులర్ ఫామ్, దాన్నే మనకి తెలుగులో రోస్టర్, జాబితా లేదా పట్టిక రూపంగా చెప్తాము. రెండోది సెట్ బిల్డర్ ఆర్ రూల్ మెథడ్, అంటే సమితి నిర్మాణ రూపం లేదా లాక్షిక రూపం. సో వీటి మీద కూడా మనకి టెట్ ఎగ్జామినేషన్లో గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటి అసలు రోస్టర్ మెథడ్ అంటే ఏం లేదు, అంటే ఎప్పుడైనా మనం సమితిని డినోట్ చేసేటప్పుడు సమితిలోని మూలకాలన్నింటినీ కామాలతో వేరు చేసే పద్ధతిని మనం ఏమంటామంటే రోస్టర్ మెథడ్ అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు A, E, I, O, U అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏ అని ఒక సమితిని తీసుకున్నాను. ఈ సమితిలో ఉన్న అన్ని మూలకాలను ఏం చేస్తున్నాను, నేను కామాతో వేరు చేస్తూ ప్రతి మూలకాన్ని కూడా రాస్తున్నాను. క్లియర్. అంటే ఇక్కడ నేను రాసినవి ఏంటి, ఇంగ్లీష్ అక్షరమాలు అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో ఉన్నటువంటి ఓవెల్స్ నేను ఈ విధంగా రాశాను. అంటే ఈ విధంగా మనం రాస్తే దాన్ని ఏమంటాం అంటే మనం రోస్టర్ ఫామ్ అంటాం. అలా కాకుండా సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే రూల్ మెథడ్, సమితి నిర్మాణ రూపం అంటే ఏంటి. సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదే దాన్ని ఎక్స్ సచ్ దట్, అంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ గురించి చెప్తున్నాను. సో ఒక ధర్మాన్ని ఫాలో అవుతుంది. ఏంటా ఎక్స్ ధర్మం, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్. క్లియర్. అంటే నేను ఏం చేస్తాను, ఎక్స్ అనేది ఆంగ్ల అక్షరమాలంలో ఉన్నటువంటి అచ్చుల సంఖ్యగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సమితి నిర్మాణ రూపంలో ఏంటంటే సమితి అందులో మూలకాల ధర్మాన్ని గురించి చెప్తే దాన్ని ఏమంటాడు మనం సమితి నిర్మాణ రూపం లేదా లాక్షిక రూపం అంటాం. అలా కాకుండా సమితిలో ఉన్న ప్రతి మూలకాన్ని మనం రాస్తే మనం ఏమంటాం, దాన్ని పట్టిక రూపం లేదా రోస్టర్ రూపం అంటాం. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను B ఈజ్ ఈక్వల్ టు ఏదో 2, 4, 6, 8 ఇలా రాసిన ఎక్సెట్రా. అంటే ఇక్కడ నేను ఏం రాస్తాను, సరి సంఖ్యలు రాస్తాను. అదే దీన్ని నేను లాక్షిక రూపంలోని అంటే సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇలా అయినా రాయచ్చు, సచ్ దట్ ఇలా రాయచ్చు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే ఎక్స్ అనేది ఏమవుతుంది, నాకు ఒక సరి సంఖ్య అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా మనం సమితిలో 2 రూపాలు రాస్తాం. ఒకటి రోస్టర్ మెథడ్, 2 సెట్ బిల్డర్ మెథడ్. నెక్స్ట్ ఎప్పుడైనా మనం రోస్టర్ మెథడ్లో రాసేటప్పుడు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉందండి. ఎప్పుడైనా ఒక మూలకం సాధారణంగా పునరావృతం అవుతుండే అటువంటి పునరావృతం అయ్యే మూలకాలు మనం రాయకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాం. SCHOOL స్కూల్ అనే ఒక ఆంగ్ల అక్షరం ఉంది. దీన్ని నేను రోస్టర్ మెథడ్లో రాయాలనుకున్నాను అనుకోండి సమితి రూపంలో, మనం ఏం రాస్తాం, S, C, H, O, O, L
ఈ విధంగా రాసినప్పుడు ఈ ఓ అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి మనం మూలకాలను ఎప్పుడు కూడా పునరావృతం అయితే అంటే రిపీట్ అయితే ఒకసారే రాయాలి. కాబట్టి ఈ ఫైనల్గా ఈ సెట్ మనం ఏం రాయొచ్చు, ఎస్ కామా సి కామా హెచ్ కామా ఓ కామా ఎల్గా రాస్తాం. అంటే పునరావృత మూలకాలు మనం ఎప్పుడు కూడా తీసుకోవడం జరగదు. కాబట్టి ఒకసారి మాత్రమే మనం మూలకాలను తీసుకుంటాం. అంటే జాబితా రూపంలో మనకి ఎప్పుడూ కూడా మూలకాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంతేకాదు ఈ జాబితా రూపంలో నేను ఎస్సిహెచ్ఓఎల్ అని రాసానా, దీన్నే కావాలనుకుంటే సి కామా హెచ్ కామా ఓ కామా ఎస్ కామా ఎల్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా జాబితా రూపంలో మనం రాసేటప్పుడు మూలకాల యొక్క క్రమానికి కూడా ప్రాధాన్యతను ఇవ్వనవసరం లేదు. క్లియర్? మనం ఏమీ లేదు, మూలకాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. రెండోది మూలకాల క్రమానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని అవసరం లేదు. ఈ విధంగా రెండిట్లో ఏది రాసినా సరే మనకి ఒకటే భావన ఇస్తుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. x² + x - 2 = 0 అనే సమీకరణం యొక్క సాధనా సమితిని రోస్టర్ రూపంలో రాయమంటున్నాడు. సో రోస్టర్ అంటే మరి మూలకాలని కామాలతో సపరేట్ చేస్తూ మనకు సమితి రూపంలో రాయాలి. సో మనకి ఈ x² + x - 2 = 0 అనే ఒక సమీకరణాన్ని మనం రాసుకోగలిగితే దాని కారణాంకాలు మనం ఏం రాయొచ్చు, x - 1 × x + 2 = 0. దీని యొక్క షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసినప్పుడు చేస్తానండి. అంటే దీని యొక్క సాధనలో x మనకి ఏమవుతుంది, 1, -2 అనేది సొల్యూషన్ అవుతుంది. ఎప్పుడైతే 1, -2 వచ్చిందో మన క్వశ్చన్లో మనం ఏమన్నాడు, రోస్టర్ మెథడ్లో రాయమన్నాడు. సో ఎప్పుడైతే రోస్టర్ మెథడ్లో రాయాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం రాస్తామండి, 1, -2గా రాయడం జరుగుతుంది. ఇదే దీని యొక్క సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఏమన్నాడు, x such that x అనేది ఒక పాజిటివ్ హోల్ నెంబర్ అంటే ఒక ధన పూర్ణాంకం అన్నాడు. x² వాల్యూ ఏమన్నాడు, మనకు ఒక రూల్ ఇచ్చాడు, ఏమన్నాడు <40 ఉండేటట్టు దాన్ని రోస్టర్ మెథడ్లో రాయమన్నాడు. అంటే ఇప్పుడు మనం x వాల్యూ తీసుకున్నాం అనుకోండి, x = 1 తీసుకున్నాం అనుకోండి, 1² ఎంత అవుతుంది, 1. x = 2 తీసుకుంటే 2² అంటే 4. x = 3 తీసుకుంటే 3² అంటే 9. 4² 16. 5² 25. 6² 36. 7² 49. బట్ 49 ఏమవుతుంది, 40 కన్నా తక్కువ ఉండే కండిషన్లో ఇది సాటిస్ఫై అవ్వదు కాబట్టి 49 తీసుకోకూడదు. ఇప్పుడు మనకి ఏమన్నాడు, రోస్టర్ మెథడ్లో రాయమన్నాడు. కాబట్టి ఏంటంటే ఆ మూలకాలు ఏమైతే 1, 4, 9, 16, అదేవిధంగా 25, 36 అనేది మనకు ఆన్సర్స్లో సాటిస్ఫై అవుతుంది. కానీ మనకి ఏమన్నాడు, x వాల్యూ ఏమన్నాడు, ఒక ధన పూర్ణాంకం అన్నాడు. కాబట్టి మనం సమితి గురించి రాసేటప్పుడు ఏం తీసుకోవాలి, x = 1, 2, 3, 4, 5, 6 విలువలే తీసుకోవాలి. ఇవి ఏంటంటే ఇచ్చిన కండిషన్ తీసుకునే తప్ప ఇవి సెట్స్ కాదు, వీటిని సెట్గా రాయకూడదు. క్లియర్? కానీ మన x వాల్యూ ఏమవుతుంది, 1, 2, 3, 4, 5, 6 అనేవి అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే ఇక్కడ సమితి A = 1, 4, 9, 16, 25 ఎక్సెట్రా అనే ఒక మనకి ఫామ్ ఇచ్చి సమితికి సంబంధించినటువంటి ఒక రోస్టర్ ఫామ్ ఇచ్చి దాన్ని సమితి నిర్మాణ రూపంలో అంటే సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 1² 1, 2² 4, 3² అంటే ఇవన్నీ ఏమవుతున్నాయండి, ఒక సహజ సంఖ్య యొక్క వర్గం అవుతుంది. అంటే దీన్ని రాస్తే నేను ఏం రాయొచ్చు, A = x such that x ఒక సహజ సంఖ్య యొక్క వర్గం. క్లియర్? ఇంకా లేదు, దీన్నే మనం రాయాలనుకుంటే ఇంకేం రాయొచ్చు, A = x such that x = n², n belongs to న్యాచురల్ నెంబర్. సో ఈ విధంగా కూడా మనం సమితి యొక్క నిర్మాణ రూపాల గురించి రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా ఒక సమితి ఇచ్చాడండి మనకు రోస్టర్ ఫామ్లో 1/2, 2/3, 3/4 ఇస్తూ దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే లవం కన్నా హారం అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఒకటి కలిపితే వస్తుంది. చూడండి, 1 + 2, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5 ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతుంది, ఈ విధంగా రాసేటప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుందండి, ఇది 6/7. అంటే ఇక్కడ నేనేం రాయొచ్చు, దీన్ని రాస్తే x such that x వాల్యూ మనకి ఏమవుతుంది, n/n+1 అంతే కదా, అదే రూపంలో ఉంది. అంతేకాక n అనేది ఏమవుతుంది, ఒక న్యాచురల్ నెంబర్ అవుతుంది, సహజ సంఖ్య. మరియు n వాల్యూ మనకి ఎంతవరకు రాసుకోవచ్చు, 6 వరకే రాసుకోవచ్చు. కాబట్టి నేను ఏం రాస్తున్నాను అంటే 1 నుంచి n వాల్యూ ఎంతవరకు ఉందండి, 6 వరకు ఉంది. కాబట్టి 1 < n < 6. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి సమితి రూపాన్ని అవసరమైతే సెట్ బిల్డర్ ఫామ్లో అయినా రాసుకోవచ్చు, లేదా రోస్టర్ ఫామ్లో అయినా మనం రాసుకోవచ్చు. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఈ క్రింది వాటిలో ఏవి సమితులు అవుతాయి అంటే సమూహాలు లేదా సమితులు సెట్స్ అవుతాయో ఏవి కాదో మనకి చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నాడండి, ఒక సంవత్సరంలో J అనే అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని నెలల సముదాయము, ఇది అనేది ఒక సమితి అవుతుందా అవదా.
ఖచ్చితంగా సమితి అవుతుంది. ఎందుకు? జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని నెలల సముదాయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పగలవు. సో సునిర్వచించగలవు, వెల్ డిఫైన్ చేయగలవు, జనవరి, జూను, జూలై. కాబట్టి ఇది ఏంటండి? సమితికి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సముదాయం అనేది ఒక సమితి అవుతుందా? ఇది సమితిగా నువ్వు నిర్వచించలేవు, ఎందుకంటే సునిర్వచితం కాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు 2 వ్యక్తులు నువ్వు తీసుకుంటే, ఒక వ్యక్తి ఒక 10 మందిని పికప్ చేస్తాడు తనకు ఉన్నటువంటి బేసిస్ మీద, మరో వ్యక్తి ఇంకో 10 మందిని పికప్ చేస్తాడు. మనం గమనిస్తే అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందండి? సేమ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది? సునిర్వచిత, అంటే వెల్ డిఫైన్ అవ్వదు. కాబట్టి ఇదేంటి? సమితి కాదు. నెక్స్ట్, ప్రపంచంలో 11 మంది అత్యున్నత క్రికెట్ బ్యాట్స్మెన్ల జట్టు లేదా బృందము, ఇది ఒక సమితి అవుతుందా? ఇది కూడా సమితి అవ్వదు. మీరు గమనిస్తే ఎప్పుడైనా మనకి పెద్ద పెద్ద మేజర్ టోర్నమెంట్స్ అయితే ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్స్ అని, లేకపోతే ఏదో స్టీవ్ జాబ్స్ ఆల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్స్ అని, సునీల్ గవాస్కర్ ఆల్ ఆఫ్ ఫేమ్ క్రికెటర్స్ అని ఒక 11 మెంబర్స్ టీమ్స్ని ప్రకటించడం జరుగుతుంది. మనం గమనిస్తే అక్కడ ఐసీసీ టీంకి కానీ, ఇక్కడ సునీల్ గవాస్కర్ ఇచ్చే టీంకి కానీ, లేదా అక్కడ ఏదో స్టీవ్స్ ఇచ్చిన టీం కానీ ఎక్కడ కూడా మనకు కంపారిజన్ అంటే సేమ్ వాల్యూస్ నిర్వచించబడవు. కాబట్టి ఇదేమవుతుంది? ఇది కూడా సమితి యొక్క కాదు. నెక్స్ట్, మీ తరగతిలోని అందర బాలుల యొక్క సముదాయము. మనకు ఖచ్చితంగా మన క్లాస్లో ఎంతమంది బాలులు ఉన్నారో దాన్ని మనం నిర్వచించగలం, చెప్పగలం. కాబట్టి ఇదేమవుతుందండి? సమితిగా మనం చెప్పగలం. నెక్స్ట్, 100 కంటే తక్కువయ్యే అన్ని సహజ సంఖ్యల సముదాయం. ఖచ్చితంగా 100 కన్నా తక్కువగా ఉండే అన్ని సహజ సంఖ్యలు మనం చెప్పగలం. కాబట్టి ఇది కూడా మనకి ఏంటండి? సమితి అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రచయిత మున్షీ ప్రేమ్ చంద్ రాసినటువంటి నవల యొక్క సముదాయం. ఇది కూడా మనకి ఏమవుతుందండి? సమితిగా చెప్పొచ్చు. అన్ని సరి పూర్ణాంకాల యొక్క సముదాయం. ఇది కూడా మనం సమితిగా చెప్పొచ్చు. ఈ అధ్యయనంలోని ప్రశ్నల సముదాయం, అన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా మనం స్పష్టంగా చెప్పగలం. కాబట్టి ఇది కూడా సమితి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువుల యొక్క సముదాయం. ఇది చెప్పగలమా? చెప్పలేం. ఇక్కడ అత్యంత ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పావులు పెంచుకోవచ్చు, బట్ అదే పావు మరో వ్యక్తికి ఏమైతే విషపూరితం అవ్వచ్చు. ఒక వ్యక్తి కుక్కను పెంచుకోవచ్చు, బట్ వేరే వ్యక్తికి సంబంధించి కుక్క ప్రమాదకరం కరవచ్చు. కాబట్టి ఇక్కడ అత్యంత ప్రమాదకరం అనేది దాన్ని ఏంటి మనం సరిగ్గా నిర్వచించలేము. కాబట్టి ఇదేమవుతుందండి? సమితి కాదు. ఈ విధంగా మనకి ఏది సమితి కాదు అనేది మీరు స్పష్టంగా చెప్పగలరు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక సమితి 1 2 3 4 5 6 అని ఇచ్చాడు. ఇందులో మనకి ఏది ఇచ్చిన మూలకాలు అనేవి ఏ అనే సమితికి చెందుతాయా లేదా? చెందితే మనం ఇప్సిలాను, చెందకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. సో ఇక్కడ మనం 5 అనేది సమితి ఏకి చెందుతుంది కాబట్టి మనం ఏం రాస్తున్నాం? ఇప్సిలాన్. నెక్స్ట్ 8 అనేది సమితి ఏలో ఉందా? లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 0 అనేది ఉందా? లేదు కాబట్టి ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 ఉందండి, ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. 2 కూడా ఉంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు స్పష్టంగా? బిలాంగ్స్ టు. అదేవిధంగా 10 అనే మూలకము ఏలో ఉంటుందా? ఉండదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లు చెందుతాయో చెందవో మూలకాలు బట్టి మనం స్పష్టంగా చెప్పొచ్చు. నెక్స్ట్ కొంచెం చూద్దామండి. ఈ సమితి రోస్టర్ రూపంలో రాయమంటున్నాడు కొన్ని క్వశ్చన్లు ఇచ్చి. ఇక్కడ ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య అన్నాడు, అంటే జెడ్, మరియు -3 ≤ x < 7 అయితే ఆ యొక్క సమితి రాయమంటున్నాడు. అంటే ఏంటి? ఏ వాల్యూని మనం రోస్టర్ రూపంలో రాయాలి కాబట్టి -3 అవ్వచ్చు, 3 కన్నా వాల్యూ ఎక్కువ అవుతూ అప్ టు 7 కన్నా తక్కువ అవ్వాలి. అంటే ఏమవుతుంది మనకి? -3 -2 -1 0 1 2 3 4 5 అదేవిధంగా 6 ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయండి? సో సమితి యొక్క రోస్టర్ రూపం ఏమవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 6 కన్నా తక్కువైన ఒక సహజ సంఖ్య అన్నాడు. అంటే 6 కన్నా తక్కువైన ఒక సహజ సంఖ్య అంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? మనకి 1 నుంచి, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 1 2 3 4 5 ఎందుకు 6 కన్నా తక్కువ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2 అంకెల సహజ సంఖ్య, దాని యొక్క అంకెల మొత్తం 8 అవ్వాలి. సో ఇక్కడ మనకి సి వాల్యూ ఏమవుతుందండి? ఎక్స్ అనే వాల్యూ 2 అంకెల సహజ సంఖ్య వల్ల న్యాచురల్ నెంబర్ అవ్వాలి, వాటి యొక్క మొత్తం 8 అవ్వాలి. అంటే ఫస్ట్ మనం 2 అంకెల సంఖ్య చూస్తే 1 7 17 8 అవుతుంది, 2 6 8 అవుతుంది, 3 అంటే ఒకటి పెంచుతున్న ఒకటి తగ్గుతున్నాను, 3 5 8 అవుతుంది, 4 4 8 అవుతుంది, నెక్స్ట్ 5 3 8 అవుతుంది, అదేవిధంగా 6 2 8 అవుతుంది, 7 1 8 అవుతుంది, ఇంకా 8 0 కూడా 8 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకు 2 అంకెల సంఖ్యలు అవుతున్నాయి, ఆ సంఖ్యలు మొత్తం 8 అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమన్నాడండి? డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 60ని భాగించే ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి?
60ని భాగించే ప్రధాన సంఖ్య అంటే ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి 60ని నేను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే మనకు స్పష్టంగా తెలుసు ప్రధాన సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్యకి రెండే రెండు కారణాంకాలు ఉండాలి, అవి 1 మరియు అదే సంఖ్య అవ్వాలి. సో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది, దీన్ని రాస్తే నేను 2 ఇంటూ 2 30లు 60, మళ్ళీ దీన్ని రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 15, సో 15 కాస్త రాస్తే 5 ఇంటూ 3, అంటే ఇప్పుడు నేను రాస్తే ఏమవుతుంది, ఇది 2 స్క్వేర్ కామా 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే 2 3 5, కాబట్టి దీని యొక్క సమితి రూపం D = మనకి ఏమవుతుందండి 2, 3, 5 అవుతుంది. ఎందుకు 2 అనేది 2 సార్లు రిపీట్ అయినా సరే మనం సమితి యొక్క రాష్ట్ర రూపంలో పునరావృతం అయ్యే సంఖ్యలు రాయము, ఒకసారి రాస్తాం కాబట్టి మన ఆన్సర్ అవుతుంది 2, 3, 5 అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ట్రిగనోమెట్రీ అనే పదాల్లో అక్షరాలన్నింటి సమితిని రాయమంటున్నాడు, ఈ అనే సమితిని. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది T, R, I, G, O, N, O రాయని అవసరం లేదు, మళ్ళీ పునరావృతం అవుతుంది. M, E, T కూడా రాయని అవసరం లేదు, పునరావృతం అవుతుంది. R కూడా రాయని అవసరం, పునరావృతం అవుతుంది. Y. సో ఇవి మనం ట్రిగనోమెట్రీ అనే పదంలో రాష్ట్ర రూపం రాస్తే. నెక్స్ట్ వన్ చూస్తే F = బెటర్ అనే పదంలో అన్ని అక్షరాల సమితిని రాయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా రాస్తే ఏమవుతుందంటే రాష్ట్ర రూపం రాస్తే B, E, T, R. ఎందుకు ఇక టీలు ఆర్లు రిపీట్ అవుతున్నాయి, ఒకసారి రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం రాష్ట్ర రూపాన్ని ఈజీగా రాసుకోగలం. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? ఏం లేదు, మనం ఏదైనా ఒక సమితిని తీసుకుంటే ఆ సమితిలో గల మూలకాల సంఖ్యనే మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. ఇక్కడ మనం ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. సమితి A = 1 నుంచి 9 వరకు మూలకాలు రాసాం, అలాగే సమితి B = ABCD అనే మూలకాలు రాసాం. ఎప్పుడైనా సరే మనం కార్డినల్ సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం, సమితిలో గల మూలకాలు అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సెట్. సాధారణంగా మనం కార్డినల్ నెంబర్ని మనం N/A నోటేట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను దీంట్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య కావాలి కాబట్టి నేను N/A = 1 2 3 4 6 8 9, అంటే ఓవరాల్ మనకి ఎన్ని మూలకాలు అంటే 9 మూలకాలు ఉన్నాయి కాబట్టి దీని కార్డినల్ నెంబర్ 9 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ N/B = ఎంత అవుతుందండి, ఇందులో ఉన్న మూలకాల సంఖ్య 4 కాబట్టి 4 అవుతుంది. శూన్య సమితి అంటే సమితుల రకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ శూన్య సమితి, ఎంటీ సెట్ ఆర్ వైడ్ సెట్ ఆర్ నల్ సెట్. ఏదైనా ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే దాన్ని శూన్య సమితి అంటారు. అంటే నో ఎలిమెంట్స్ ఇన్ గివెన్ సెట్. సో సాధారణంగా మనం శూన్య సమితిని ఈ విధంగా పైతో అయినా డినోట్ చేస్తాము, లేదా ఈ విధంగా ఎంటీ సింబల్స్తో అయినా మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, సపోజ్ ఏదైనా ఒక సమితి ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, అది శూన్య సమితి కాదు. ఎందుకు, ఈ సమితిలో ఈ పై అనే ఒక మూలకం ఉందని అర్థం. లేదా ఏదైనా ఒక సమితిలో 0 పెట్టాడు అనుకోండి, అది కూడా శూన్య సమితి కాదు. ఎందుకు, సమితిలో 0 అనేది ఒక సంఖ్య ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మూలకాలు లేకపోతే అటువంటి దాన్ని మనం ఏమంటే శూన్య సమితి అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే A = 2 కంటే పెద్దదైన సరి ప్రధాన సంఖ్య అంటే ఏంటి, 2 కన్నా పెద్ద అయినటువంటి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా? మనకు స్పష్టంగా తెలుసు, ఏదైనా ఒక సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అయిందంటే అది 2, అంతకన్నా ఎటువంటి సరి సంఖ్యలు కూడా అన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి తప్ప ఈవెన్ నెంబర్స్ అవ్వు. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి శూన్య సమితికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా సపోజ్ నేను ఏదో B = ఒక సెట్ తీసుకున్నాను, X such that 1 < X < 2. ఇక్కడ X అనేది ఒక న్యాచురల్ నెంబర్ని తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా నాకు ఏమవుతుంది, శూన్య సమితి అవుతుంది. ఎందుకు, 1 2కి మధ్యలో ఎటువంటి సహజ సంఖ్యలు ఉండవు. సహజ సంఖ్య 1 2 3 4 అలా ఉంటుంది తప్ప మరొక రూపంలో ఉండవు. కాబట్టి వీటి మధ్య ఏమైనా సహజ సంఖ్యలు ఉంటుందా, ఉండవు. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, శూన్య సమితిగా తీసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఇంకా బాగా చెప్పాలనుకుంటే, ఏదైనా ఒక సంఖ్య యొక్క కార్డినల్ నెంబర్ అంటే సమితిలో ఉన్న మూలకాల సంఖ్య 0 అయితే అటువంటి సంఖ్యను కూడా మనం ఏమంటామంటే శూన్య సమితిగా చెప్పవచ్చు. సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి అంటే ఏదైనా ఒక సమితిలో ఒకే ఒక మూలకం ఉంటే
అటువంటి సమితిని మనం ఏమంటామంటే సింగిల్టన్స్ అంటే లేదా ఏకమూలక సమితి అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సరి ప్రధానాంకాల సమితి. సరి ప్రధానాంకాల సమితి అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అయ్యే సెట్ తీసుకోవాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయ్యేది ఏముందండి, 2 తప్ప మరొక సంఖ్య అవ్వదు. కాబట్టి దీన్ని మనం ఏమవచ్చు, ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి ఏకమూలక సమితి లేదా సింగిల్టన్ సెట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫైనైట్ సెట్, పరిమిత సమితి. ఏదైనా ఒక సమితిలో లెక్కించడానికి వీలయ్యగల మూలకాలు ఉంటే అటువంటి సంఖ్యని మనం ఏమంటే పరిమిత సమితి లేదా ఫైనైట్ సెట్ అంటాం. అంటే ఏదైనా సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా ఉండాలి ఆర్ నో ఎలిమెంట్స్, ఎటువంటి మూలకాలు లేకపోతే శూన్య సమితి కూడా పరిమిత సమితే. అటువంటి దాన్ని మనం ఏమంటే పరిమిత సమితి అంటాం. అంటే ఒక శూన్య సమితి లేదా ఇచ్చిన సమితిలో మూలకాలను పరిమితంగా ఉంటే అటువంటి సంఖ్యని మనం ఏమంటే పరిమిత సమితి అంటాం, ఫైనైట్ సెట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఇందులో ఉన్న మూలకాలు ఎన్ని ఉన్నాయండి, 5. అంటే మనం లెక్కించగలిగాం కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఫైనైట్ సెట్, పరిమిత సమితి అవుతుంది. ఒక సమితిలోని మూలకాలను మనం లెక్కించడానికి వీలు కాకపోతే అటువంటి సంఖ్యలు మనం అంటే ఇన్ఫినైట్ సెట్, అపరిమిత సంఖ్య సమితి అంటాం. అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఏదైనా ఒక సమితి పరిమిత సమితి కాకపోతే అది ఏమవుతుంది, అపరిమిత సమితి అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మనం చూసుకుందాం. నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే సహజ సంఖ్యల సమితి 1 2 3 4 మనం ఏమవుతాం అనంతం. అంటే సహజ సంఖ్యలు మనం నిర్వచించగలం కానీ అందులో ఎన్ని మూలకాలు మనం చెప్పలేం కదా, ఎందుకంటే ఇవి 100 వరకు రాయొచ్చు, 1000 వరకు రావచ్చు. అంటే పరిమితమైన మూలకాలు ఉండవు, అపరిమితమైన మూలకాలు ఉంటాయి. ఇటువంటి సమితిని మనం ఏమంటే ఇన్ఫినైట్ సెట్ అంటాం. అంతేకాకుండా అపరిమిత సమితులు మనం సాధారణంగా ఈ రోస్టర్ రూపంలో రాయడానికి కొన్ని సందర్భాలు వీలు కాదు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూస్తే వాస్తవ సంఖ్యా సమితి. ఇప్పుడు వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, వాస్తవ సంఖ్యలు అంటే మనకి ఏంటంటే కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు రెండింటిని కలిపి మనం ఏమంటే వాస్తవ సంఖ్యా సమితి అంటాం. ఇదేమవుతుంది, మనకి వాస్తవ సంఖ్యా సమితి అంటే ఏంటో మనం వివరించగలం కానీ దాన్ని మనం ఏమవుతుంది పర్టికులర్ రూపంలో మనం రాయడానికి, జామితి రూపంలో రాయడానికి మూలకాలు అనేవి వీలుగా ఉండవు. కాబట్టి అపరిమిత సమితిలోని కొన్ని మూలకాలని కూడా మనం రోస్టర్ రూపంలో కొన్నిసార్లు రాయడానికి సాధ్యం కాదు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగిందండి. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని సమితి అనేది పరిమిత సమిత అపరిమిత సమితి అంటే ఫైనైట్ సెట్ ఇన్ఫినైట్ సెట్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ x-1 అండ్ x-2 ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, x-1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, అదేవిధంగా x-2 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1, 2. అంటే ఇక్కడ x వాల్యూ ఏమన్నాడు, సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. కాబట్టి స్పష్టంగా ఇందులో ఉన్న మూలకాలు మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇదేమవుతుందండి ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ x² ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. ఇప్పుడు దీన్ని కూడా మనం గమనిస్తే x² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది +or-2 అవుతుంది. కానీ ఇక్కడ x వాల్యూ ఏమన్నాడు న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి x వాల్యూని మనం ఒకే ఒక మూలకంగా తీసుకోవాలి కాబట్టి 2 మాత్రమే అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది పరిమిత సమితి అవుతుంది, ఫైనైట్ సెట్. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 2x-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2x-1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కానీ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1/2. కానీ x వాల్యూ మనకి ఏమని చెప్పాడంటే స్పష్టంగా సహజ సంఖ్య అన్నాడు. 1/2 అనేది మనకి ఏమవుతుంది సహజ సంఖ్య రూపంలో ఉండదు, 1 2 3 రూపంలో ఉన్న అట్లే మనం సహజ సంఖ్యలు అంటాం. కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుంది దీని యొక్క సెట్ విలువ శూన్య సమితి అవుతుంది, అంటే ఎటువంటి మూలకాలు లేవు. కాబట్టి ఎటువంటి మూలకాలు లేకపోయినా సరే శూన్య సమితి అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది ఫైనైట్ సెట్ అవుతుంది. అంటే ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఏ సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నో ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ సెట్ ఎక్స్ అనేది ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. ఎప్పుడైతే ఎక్స్ అనేది ఒక ప్రధాన సంఖ్య అన్నాడో 2 ఒక ప్రధాన సంఖ్య, 3 5 7 11 13 అంటే ఈ విధంగా మనం రాసుకుంటే ఏమవుతుంది సమితిలో ఉన్న మూలకాల యొక్క జాబితా అనేది పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది ఇందులో ఉన్న మూలకాలని మనం సంఖ్యని స్పష్టంగా లెక్కించలేము. కాబట్టి ఇది అపరిమిత సమితి అంటే ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ నా ఎగ్జాంపుల్లో ఎక్స్ అనేది బేస్ సంఖ్య అన్నాడు. సో బేస్ సంఖ్య అంటే మనకి 1 3 5 7 9 ఇవి కూడా ఏమవుతుంది లెక్కించడానికి వీలు కాదు. కాబట్టి సో ఇది కూడా మనకి ఏమవుతుందండి అపరిమిత సమితి అవుతుంది. కాబట్టి ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. ఈ విధంగా పరిమిత సమితి అపరిమిత సమితికి సంబంధించినటువంటి సమితిని మనం స్పష్టంగా చెప్పగలం.
సో నెక్స్ట్ సమసమితులు ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏ అనే ఒక సమితిని అదేవిధంగా బి అనే ఒక సమితిని తీసుకుంటే ఎప్పుడైతే ఏ మరియు బీలు సమసమితులు అవుతాయి, ఈక్వల్ సెట్స్ అవుతాయి అంటే ఏలో ఉన్న ప్రతి మూలకము బీలో ఉంటూ అదేవిధంగా బీలో ఉన్న ప్రతి మూలకము కూడా ఏలో ఉంటే అటువంటి సమితులు మనం ఏమంటామంటే సమసమితులు అంటాం లేదా ఈక్వల్ సెట్స్ అంటాం. ఎప్పుడైనా ఏ మరియు బీలు అనేవి సమసమితులు అయితే దాన్ని మనం ఏం రాస్తాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఒకవేళ సమసమితులు కాకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బిగా రాస్తాం. క్లియర్? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా మీకు కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా సో అని రాస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏదో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సహజ సంఖ్యల సమితి, దీన్నే నేను కావాలని బీగా తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఏ అనేది 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా సో అని అవుతుంది, బట్ బి అనేది సహజ సంఖ్యల సమితి అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే సహజ సంఖ్యల సమితి అంటే ఇవి కూడా 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతూ అనంతం వరకు కొనసాగే సంఖ్యలు మనం ఏమంటాం సహజ సంఖ్యల సమితి అంటాం. అంటే ఇక్కడ ఏలో ఉన్న ప్రతి మూలకము బీలో ఉంటుంది, అలాగే బీలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనం ఏమనొచ్చు ఈక్వల్ సెట్స్ సమసమితులు అవుతాయి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీగా తీసుకున్నాను. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ ఆర్ ఎస్ తీసుకున్నాను. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఏలో ఉన్న ప్రతి మూలకము బీలో ఉండట్లేదు, అదేవిధంగా బీలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉండట్లేదు. కాబట్టి ఈ రెండు ఏమవుతాయండి సమసమితులు కావు. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బీగా అంటున్నాం. అంటే ఇక్కడ సమసమితులు ఎప్పుడైనా సరే మనకి కార్డినల్ నెంబరు ఈక్వల్గా ఉంటుంది, మూలకాలు కూడా ఈక్వల్గా ఉంటుంది. సో నెక్స్ట్ సమితుల మధ్య అన్వేక సాదృశ్యం 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ 2 సెట్స్ అంటే ఏం లేదండి. సపోజ్ ఇక్కడ నేను ఒక సెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ బి అనే ఒక 2 సమితులు తీసుకున్నా అండి. ఏ సమితిలోని ప్రతి మూలకము బి సమితిలోని ఒకే ఒక మూలకంతోనూ, అదేవిధంగా బి సమితిలో ఉన్న ప్రతి మూలకము ఏ సమితిలో ఉన్న ఒకే ఒక మూలకంతోనూ జత చేయబడితే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే సమితుల మధ్య అన్వేక సాదృశ్యం అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 మూలకాలు తీసుకుంటే మనం ఇందులో ఉన్న ప్రతి మూలకం ఇందులో ఉన్న ఒక మూలకంతో జత చేయబడాలి. అలాగే విధంగా బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉన్న ఒకే ఒక మూలకంతో జత చేయబడాలి. చూడండి ఇక్కడ గమనిస్తే మనం పి అనేది 1తో జతపడింది. సో పి అనేది 1తో జత చేయబడింది, 1 అనేది పితో చేయింది. అదేవిధంగా ఇక్కడ క్యూ విషయానికి వచ్చేసరికి క్యూ 3తో చేయబడింది, 3 క్యూతో చేయబడింది. అదేవిధంగా ఆర్ విషయానికి వచ్చేసరికి ఆర్ 4తో జత చేయబడింది, 4 ఆర్తో చేయబడింది. ఎస్ 2తో జత చేయబడింది, 2 అనేది ఎస్తో జత చేయబడింది. ఈ విధంగా జత జరపబడితే అటువంటి దాన్ని మనం ఏమంటే 1-to-1 కరస్పాండెన్స్ అంటాం. సో నెక్స్ట్ తుల్య సమితులు ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఏం లేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక సమితులు సపోజ్ ఏ మరియు బి అనే ఒక 2 సమితులు తీసుకున్నాం. ఈ 2 సమితుల మధ్య 1-to-1 కరస్పాండెంట్ అంటే అన్వేక సాదృశ్యం అనేది ఉంటే అటువంటి సమితులు మనం ఏమంటాం అంటే తుల్య సమితులు అంటాం. అంటే ఏ మరియు బి యొక్క సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంటే ఆ సమితులు మనం ఏమంటామండి తుల్య సమితులు అంటాం. అలాంటి సందర్భంలో ఏ మరియు బిలు తుల్య సమితులు అయితే దీన్ని ఏ ఈజ్ ఈక్వివాలెంట్ టు బి లేదా ఈ విధంగా ఏజ్ ఈ మ్యాపింగ్తో చూపించినా సరే మనం ఈక్వివాలెంట్ సెట్స్గా తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఈక్వివాలెంట్ సెట్స్లో మనం గమనిస్తే దీని యొక్క కార్డినల్ నెంబర్స్ కూడా మనకి ఎలాగ ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈక్వల్ సెట్స్ అంటే ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. అంటే సమసమితులన్నీ కూడా మనకి తుల్య సమితులు అవుతాయి. కానీ కాన్వర్స్ అనేది మే ఆర్ మే నాట్ ట్రూ. అంటే కాన్వర్స్ అనేది కొన్నిసార్లు సత్యం అవ్వచ్చు, సత్యం కాకపోవచ్చు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఉపసమితి సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో గలటువంటి ఓవెల్స్ సంఖ్య తీసుకున్నాను. అలాగే విధంగా బి ఈజ్ ఈక్వల్ టు ABCD అప్ టు XYZ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఉన్నటువంటి అక్షరాలను తీసుకు. సో ఇక్కడ మనం గమనిస్తే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుంది,
దాంతోపాటు కొన్ని మూలకాలు ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుందో అప్పుడు ఏని బి యొక్క ఉపసమితిగా చెప్పచ్చు. దీన్నే మనం రాసేటప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బిగా రాయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నాకు ఏదో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీ యొక్క పాఠశాలలోని టోటల్ స్టూడెంట్స్. సో టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్, అంటే మీ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు. ఇప్పుడు మనం గమనిస్తే వైలో ఉన్న విద్యార్థులందరూ ఎక్స్లో ఉంటున్నారు, ఇంకా ఇతర తరగతులకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం, వైని ఎక్స్ యొక్క ఉపసమితిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. సో సబ్సెట్ని ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా రాసేటప్పుడు వైని మనం ఏమంటున్నామండి, సబ్సెట్, ఉపసమితి అంటున్నాం. మరి ఎక్స్ని మనం ఏమంటాం, ఎక్స్ని మనం సూపర్ సెట్ అంటాం, ఉన్నత సమితి. క్లియర్? సో ఎప్పుడైతే చిన్నదైతే ఉందో దాన్ని ఉపసమితిగాను, పెద్ద సమితి మనం ఏమంటాం, ఉన్నత సమితి, సూపర్ సెట్గాను చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఉపసమితి అంటే ఏంటి, సపోజ్ సో ఇప్పుడు మనం దీని యొక్క డెఫినేషన్ చూస్తే ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి. బీని మనం సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. దీన్ని ఈ విధంగా మనం నోటేట్ చేయడం జరుగుతుంది. ఏలో ఉన్న ప్రతి మూలకము బి యొక్క ఒక మూలకం అయితే అప్పుడు ఏని బి యొక్క ఉపసమితిగాను, బీని ఏ యొక్క ఉన్నత సమితిగాను మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏలో ఉన్న ప్రతి మూలకము మనం ఏమని చెప్పుకున్నామండి, బీలో ఉండొచ్చు. కానీ బీలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు అనవసరం. ఒకవేళ బీలో ఉన్న ప్రతి మూలకము కూడా ఏలో ఉందనుకో అప్పుడు బీని కూడా మనం ఏమనొచ్చు, బీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు. అప్పుడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, బీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే అప్పుడు ఏ మరియు బీలు రెండు కూడా ఏమవుతుంది, సమసమితులు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పవచ్చు స్పష్టంగా మనం. సో సూపర్ సెట్ లేదా ఉన్నత లేదా అధి సమితి లేదా శుద్ధోపసమితి అంటే ఏంటి, సపోజ్ మనం ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవుతూ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయిందనుకోండి, అప్పుడు మనం బీని మనం ఏమంటామండి, ఉన్నత సమితి లేదా సూపర్ సెట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సబ్సెట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ప్రతి సమితి అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. శూన్య సమితి ఎప్పుడు కూడా ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. కాబట్టి ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి సమితికి రెండు ఉపసమితులు ఉంటాయి. అది ఒకటి శూన్య సమితి, రెండు దానికి అదే. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. పై అనేది ఒక సెట్. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1,3 అని తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు 1,5,9, సి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9 ఇచ్చాం. ఇవి కింద ఏవేవి ఉపసమితులు అవుతాయి, ఏవేవి కాదో చూద్దాం. ఇక్కడ పై అనేది బీకి ఉపసమితి అవుతుందా కాదా? ఖచ్చితంగా పై అనేది బీకి ఉపసమితి అవుతుంది. ఎందుకు, ప్రతి శూన్య సమితి ఖచ్చితంగా వేరొక సమితికి ఉపసమితి అవుతుంది. నెక్స్ట్ రెండో కొంచెం చూస్తే ఏ మరియు బి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అనుసరించి ఇది ఉపసమితి అవుతుందా లేదా ఏ బీకి. ఇక్కడ మనం గమనిస్తే ఏలో ఒక మూలకం ఒకటి ఉంది, బీలో కూడా ఒకటి ఉంది. కానీ 3 అనే మూలకం ఏలో ఉంది, కానీ ఈ 3 అనే మూలకం ఎందులో లేదండి, బీలో లేదు. కాబట్టి ఏ అనేది బీకి ఏమవుతుందండి, ఉపసమితి కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ సబ్సెట్. నెక్స్ట్ ఏకి సికి చూద్దాం. ఏలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉంది కాబట్టి ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. అదేవిధంగా బి మరియు సి చూద్దాం. బీలో ఉన్న ప్రతి మూలకము 1, 5, 9 ఖచ్చితంగా సిలో ఉన్నాయి కాబట్టి బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఈ విధంగా మనం ఏ సమితులు ఉపసమితులు అవుతున్నాయో కాదో మనం స్పష్టంగా చెప్పగలం. ఇక్కడ మనం సంఖ్యా వ్యవస్థ చూస్తే n ఈజ్ ఈక్వల్ టు సహజ సంఖ్యా సమితి న్యాచురల్ నెంబర్స్ మనం 1, 2, 3గా తీసుకుంటాం. w ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ నెంబర్స్ అంటే పూర్ణాంకాల సమితి 0, 1, 2, 3గా తీసుకున్నాం. z ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల సమితి అంటే నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. అదేవిధంగా రేషనల్ నెంబర్ అకర్ణీయ సంఖ్య p/q రూపంలో ఉండు p,qలు గురించి రాసాం. అలాగే t ఇర్రేషనల్ నెంబర్స్, ఇది కరణీయ సంఖ్య ఇర్రేషనల్ నెంబర్స్. అదేవిధంగా r అంటే రియల్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు n అనేది
డబ్ల్యూకి సబ్సెట్ అవుతుంది, డబ్ల్యూ అనేది జెడ్కి సబ్సెట్ అవుతుంది, జెడ్ అనేది క్యూకి సబ్సెట్ అవుతుంది, అదేవిధంగా క్యూ అనేది ఆర్కి సబ్సెట్ అవుతుంది. అంతేకాక ఇక్కడ టీ అనేది కూడా ఏమవుతుందండి, ఆర్కి సబ్సెట్ అవుతుంది. కానీ ఎన్ అనేది టీకి సబ్సెట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలే కర్ణీయ సంఖ్యలు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్. సో ఈ విధంగా మనం సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సంఖ్యా వ్యవస్థను ఉపయోగించి ఉపసమితుల గురించి మనం స్పష్టంగా చెప్పొచ్చు. సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనే ఒక సెట్ తీసుకున్నానండి. దీనికి నేను రాయగలిగే సబ్సెట్స్ ఉపసమితులు ఏమవుతాయో చూద్దాం. మనకి ఒకటి స్పష్టంగా తెలుసు, ప్రతి సమితి దానికి అదే ఉపసమితి కాబట్టి ఇచ్చిన సమితిలో 1, 2, 3 అనేది ఒక సమితి అవుతుంది. అదేవిధంగా శూన్య సమితి కూడా దానికి ఉపసమితి అవుతుంది కాబట్టి ఇది ఒక ఉపసమితి. ఈ రెండు కన్ఫర్మ్. దాంతోపాటు ఇంకా మనం ఇంకా ఉపసమితులు రాస్తే రాయించండి. ఒకే అంటే ఎలిమెంట్ ఉన్న సమితులు ఏమవుతాయి? 1, అదేవిధంగా 2, అదేవిధంగా 3. సో ఇప్పుడు రెండు మూలకాలు ఉన్న ఎలిమెంట్లు ఉన్న సమితులు ఏమవుతాయి? మనకి 1, 2 అవుతుంది ఒక ఉపసమితి, అదేవిధంగా 1, 3 అనేది ఒక ఉపసమితి అవుతుంది, అదేవిధంగా 2, 3 అనేది ఒక ఉపసమితి అవుతుంది. ఇప్పుడు మనం మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఉపసమితులు అయ్యండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే మొత్తం దీనికి ఎన్ని ఉపసమితులు వచ్చాయండి? 8 సబ్సెట్స్ వచ్చాయి. సరే, బాగుంది. మనకి ఎగ్జామినేషన్లో ఇలా తక్కువగా ఉంటే రాసుకుంటాం. బట్ ఒక సమితిలో ఉన్న మూలకాలు అనేవి ఒక 10, 20 ఇస్తే మనం ఎన్ని సమితిని ఈ విధంగా రాయడం అనేది ఏమవుతుంది? కష్టసాధ్యం అవుతుంది. అందుకని దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫామ్లో ఉపయోగిస్తున్నాం. అయితే దీని ముందు ఒక మాట చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక సమితిలో దానికదే ఉపసమితిని మినహాయించి మిగతా ఉపసమితుల గురించి మనం మాట్లాడితే ఆ మిగతా ఉపసమితులు మనం ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. దీన్ని మనం తెలుగులో క్రమోపసమితి అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటండి? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి, బట్ ఏమవ్వాలి? ఏ నాట్ ఈక్వల్ టు బి అవ్వకూడదు. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటామండి? ప్రాపర్ సబ్సెట్ లేదా క్రమోపసమితి అంటాం. ఇప్పుడు చెప్పే ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు. ఆ ఫార్ములా కూడా ఎక్కడి నుంచో రాలేదు, ఈ కాన్సెప్ట్ నుంచే వచ్చింది. మనం ఇప్పుడు సపోజ్ ఇందులో నాకు 3 మూలకాలు ఉన్నాయి కదండి. ఈ మూలకాలు అంటే నేను ఏం రాయొచ్చు? ఫస్ట్ నాకు ఉన్న 3 మూలకాలని నేను బేస్ చేసుకొని ఏ మూలకాలు లేని సమితి రాయొచ్చు. అంటే నేను 3 మూలకాలలో నుంచి ఏ మూలకాలు అంటే 0 మూలకాలు ఉన్న సమితి 3C0 సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను ఎంచుకుంటున్నాను కాబట్టి 3C0 అంటే పెర్మిటేషన్ కాంబినేషన్ కాన్సెప్ట్ ఇక్కడ వాడుతున్నాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ నాకు శూన్య సమితి ఒకటే 3C0 అంటే 1 కదండి. నెక్స్ట్ దాంతోపాటు ఒక్క మూలకం ఉన్నాయి మనకి. అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. అంటే మనం ఎన్ని విధాలుగా 3C1. 2 మూలకాల నాట్లు మనం ఎన్ని విధాలుగా ఎంచుకోవచ్చు? 3C2. 3 మూలకాలను ఎన్ని విధాలు ఎంచుకోవచ్చు? 3C3. అంటే ఇవన్నిటిని కలిపితే కదండి మనకు వచ్చే ఆన్సర్ 3C1. అంటే మనకి ఏం తెలుసు? 1. అదేగో శూన్య మూలకం. 1 మూలకం ఉన్న సంఖ్యలు మనకి ఎన్ని వచ్చాయి? 3C1 అంటే 3, 3 వచ్చాయి. 3C2 అన్న 3 వచ్చింది. 3C3 అంటే 1 వచ్చింది. ఇప్పుడు ఎన్ని కలిపితే 1 + 3 + 1 = మనకి ఏమవుతుందండి? 8. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఉపసమితులు కట్టడానికి ఫార్ములాని ఫైండ్ చేస్తున్నాం. ఒక సమితిలో n మూలకాలు ఉంటే దానికి ఉండేటువంటి ఉపసమితుల గురించి మనం మాట్లాడాలి అంటే సో దానికి ఏం లేదండి, మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నటువంటి పెర్మిటేషన్ కాంబినేషన్ కాన్సెప్ట్లో కాంబినేషన్ కాన్సెప్ట్నే మనం ఉపయోగ చేస్తున్నాం. ఏంటండి, సపోజ్ n మూలకాలు ఉన్నాయి కాబట్టి నాకు 0 వచ్చే మూలకాల సంఖ్య NC0, 1 మూలకు ఉండే సంఖ్యలు కావాలంటే ఉపసమితులు NC1, NC2 ప్లస్ ఎక్సెట్రా. సో ఎంతవరకు అండి? n మూలకాలు అంటే మొత్తం మూలకాలు అదే సమితి తీసుకునేంత వరకు, అంటే శూన్య సమితి నుంచి స్టార్ట్ చేసి ఇచ్చిన సమితి వరకు. సో దీన్నే మనం ఫార్ములాగా రాస్తే ఏమని రాస్తామంటే NC0 NC1 ప్లస్ NC2 ప్లస్ ఎక్సెట్రా NCn = 2n. కాబట్టి ఒక సమితిలో n మూలకాలు ఉంటే దానికి ఉండేటువంటి ఉపసమితులు మనం ఏమని చెప్పొచ్చండి? 2n అని స్పష్టంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏం కావాలండి? నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే క్రమ ఉపసమితులు. అంటే మనకి ఇచ్చిన ఉపసమితుల్లోని ఇచ్చిన సమితిని తీయగా మిగిలిన ఉపసమితి గురించి మనం మాట్లాడాలి కాబట్టి దాని ఫార్ములా మనకి ఏమవుతుందండి? 2n - 1.
కాబట్టి ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక సమితిలో n మూలకాలు ఉంటే దానికి ఉపసమితి మనకి ఏమవుతుందండి 2n. దాని యొక్క ప్రాపర్ సబ్సెట్స్ క్రమ ఉపసమితుల సంఖ్య 2n లో నుంచి ఒకటి తగ్గించాలి కాబట్టి -1. సపోజ్ దీని మీద క్వశ్చన్ చేద్దామండి. సపోజ్ నేను ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నాకు 5 అనుకుంటే, సో దీనికి ఒక ఉపసమితులు మనకు కావాలంటే ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే మనకి ఏముంది 2n అంటే 2/5 మనకి ఏమవుతుందండి 32. అలా కాకుండా నాకు నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ కావాలంటే ఏం చేయాలి, మనకి ఈ 32లోంచి ఒకటి తీసేగా వచ్చేదే మనకి కాబట్టి 31. ఈ విధంగా మనం సబ్సెట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి పవర్ సెట్. ఘాత సమితి అంటే చూద్దాం. ఒక దత్త సమితి ఏని తీసుకుంటే దానికి ఉండేటువంటి ఉపసమితులన్నిటి మూలకా గల సమితిని మనం ఘాత సమితి అంటాం. అంటే ఏదైనా ఒక సెట్ తీసుకున్నప్పుడు దానికి ఉండేటట్టు ఆల్ సబ్సెట్స్ కలిగినటువంటి సెట్నే మనం ఏమంటాం అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఇప్పుడు సాధారణంగా దీన్ని పవర్ సెట్ ఆఫ్ ఏని P ఆఫ్ ఏతో డినోట్ చేస్తే P ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో సమ్ S సచ్ దట్ S ఈజ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాయాలంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2 అని ఒక సెట్ తీసుకున్నాను. ఎప్పుడైతే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి దీనికి వచ్చేటువంటి సబ్సెట్స్ ఎన్ని అవుతాయండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం 2n అంటే 2² ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారము దీనికి ఉపసమితులుగా మనం ఏమేమి వస్తాయండి, సో పై అనేది ఒక ఉపసమితి, అదేవిధంగా 1 ఒక ఉపసమితి, అదేవిధంగా 2 ఒక ఉపసమితి, అదేవిధంగా ఇచ్చిన సమితి అంటే 1,2 అనేది ఒక ఉపసమితి. ఈ అన్ని ఉపసమితులు మూలకాలుగా కలిగినటువంటి సమితిని మనం ఏమంటాం అంటే పవర్ సెట్ అంటాం. క్లియర్? ఘాత సమితి అంటాం. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో కొన్ని సందర్భాల్లో క్వశ్చన్లు అడుగుతాడు. ఘాత సమితిలో మొత్తం మూలకాలు ఇచ్చితే దానికి దత్త సమితిలో ఉండే ఉపసమితులు ఎన్ని అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. సపోజు ఘాత సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య 32 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పవర్ సెట్ ఈజ్ 32. ఇప్పుడు మనకి స్పష్టంగా తెలుసు ఇందులో ఉపసమితులు మనకి ఎలా వస్తున్నాయండి, 2/5 ఈజ్ ఈక్వల్ టు 32. ఇప్పుడు ఏలో ఉండేటువంటి మూలకాల సంఖ్య ఎంత అవుతుందండి, n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 5 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విశ్వసమితి యూనివర్సల్ సెట్ లేదా సార్వత్రిక సమితి అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాను అంటే ఇది ఏంటండి మనకి సహజ సంఖ్యా సమితి. ఇప్పుడు అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ నేను ఏం రాశాను, బేస్ సంఖ్యల గురించి రాశాను. అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు సరి సంఖ్యల గురించి రాశాను. డి అనే సమితిని నేను ఒక ప్రధాన సంఖ్య గురించి రాశాను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది, అదేవిధంగా సి అనేది ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది, అదేవిధంగా డి అనేది కూడా సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏబిసిడిలో ఉన్న అన్ని మూలకాలు మనకి ఏమవుతుంది, ఇచ్చినటువంటి దత్త సమితి అనేటువంటి ఏలో ఉంటుంది. అంటే విశ్వ సమితి అంటే ఏం లేదండి, మొత్తం అన్ని మూలకాలను కలిగి ఉండేటటువంటి సమితిని మనం విశ్వ సమితి అంటాం. మొత్తం అన్ని మూలకాలను కలిగి ఉన్న సమితి. దీన్నే మనం ఏం చెప్పండి, ఇచ్చినటువంటి ప్రాథమిక సమితిని మనం సాధారణంగా సార్వత్రిక సమితిగా లేదా విశ్వ సమితిగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏ సెట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ విచ్ అక్కర్స్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ సెట్. సాధారణంగా మనం యూనివర్సల్ సెట్ని డినోట్ చేసేటప్పుడు ఈ విధంగా క్యాపిటల్ యూ అనే సైన్ తోటి, లేదా కొన్ని సందర్భాల్లో ఇక మ్యూ అనే ఒక సైన్ తోటి, కొన్ని సందర్భాలు ఈ విధంగా కూడా మనం విశ్వ సమితిని మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వెన్ డయాగ్రామ్స్. మొదటగా ఈ వెన్ చిత్రాలు అనే భావనని 1800 సంవత్సరంలో స్విస్ గణిత శాస్త్రవేత్త అయిన లియోన్హార్డ్ ఆయిలర్ ఉపయోగించడం జరిగిందండి. కానీ ఈ వెన్ డయాగ్రామ్స్కి ఎక్కువ ప్రాచుర్యం తెచ్చింది మాత్రం 1880 సంవత్సరంలో జాన్ వెన్ అనే ఆంగ్ల తర్క శాస్త్రవేత్త. కాబట్టి ఈ డయాగ్రామ్స్ మనం వెన్ డయాగ్రామ్స్ అంటాము, లేదా యూలర్ వెన్ డయాగ్రామ్స్ అని కూడా అంటాం. ఈ వెన్ డయాగ్రామ్ అనేది సమితుల మధ్య గల చాలా సంబంధాలను వెన్ చిత్రాల ద్వారా సూచిస్తూ, ఈ చిత్రాలు అనేవి మనకి దీర్ఘ చతురస్రాకారంలోను,
మరియు సమృద్ధ వక్రాలుగాను కూడా అంటే వృత్తాలను కలిగి ఉంటాయి. దీంట్లో సాధారణంగా మనం ఈ దీర్ఘచతురస్రాన్ని అనేది విశ్వసమితి అంటే యూనివర్సల్ సెట్ని డినోట్ చేసుకోవడానికి, అదేవిధంగా మనకి దానికి ఉపసమితులకి సూచించడానికి మనం వృత్తాలని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వీటిని మనం క్లోజ్ ఫిగర్స్ అంటే ట్రయాంగిల్స్ ఇలాంటి వాటిని కూడా మనం నోటేట్ చేయడం జరుగుతుంది వెన్ డయాగ్రామ్స్లో. దీని ద్వారా మనకి ఇచ్చినటువంటి సమితి ఉపసమితుల్ని అర్థం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ యు అనేది ఒక విశ్వసమితిగా తీసుకున్నాం, దానికి ఉపసమితి ఏగా తీసుకున్నాను కాబట్టి ఇది ఒక విశ్వసమితి యుగా డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మనం ఏగా నోటేట్ చేయడం జరిగింది దానికి ఉపసమితి. ఇప్పుడు ఏలో ఉన్న మూలకాలు మనకి ఏమవుతున్నాయండి? 2, 4, 6, 8, 10. మరి ఇక రిమైనింగ్ మనకి ఏ మూలకాలు ఉన్నాయి ఏలో కాకుండా? 1, 3, అదే రాస్తాను ఇక్కడ 1, 3, 5, 7, 9, 10. ఇక్కడ 10 అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది కాబట్టి నేను 10 తీసుకోవట్లేదండి. కాబట్టి వీటిలో మనం ఈ విధంగా మనం విశ్వసమితిని దానికి సంబంధించినట్టు ఉపసమితిని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా సూచించడం జరుగుతుంది. ఇప్పుడు విశ్వసమితిలో మనకి ఏమవుతుంది? ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఉపసమితిలో మనకి ఇచ్చినటువంటి ఈ మూలకాలని మనం సూచించడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఆపరేషన్స్ ఆన్ సెట్స్, సమితులపై పరిక్రియలు. మనకి సాధారణంగా తెలుసు ఏదైనా ఒక సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి మీద మనం ఏం చేస్తామండి? పరిక్రియలుగా ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిఫికేషను, డివిజను చేయడం జరుగుతుంది. సపోజ్ 13 + 5 అని తీసుకున్నాను అనుకోండి, మనం ఎంత రాస్తాం? 18 గాను. లేదా 13 - 5గా నేను తీసుకున్నప్పుడు దాన్ని 8 గాను, లేదా 13 × 5 = 65 గాను, లేదా 13/5 మన వాల్యూ 2.6 గాను మనం రాయడం జరుగుతుంది. మనం ఇక్కడ సంఖ్యలపై ఏ విధమైన పరిక్రియలు చేసామో సమితులపై కూడా మనం కొన్ని పరిక్రియలు చేస్తాం. ఏదైనా 2 సమితులు లేదా అంతకన్నా ఎక్కువ సమితులు తీసుకునేటప్పుడు మనం మరొక సమితికి ఆ ఇచ్చిన సమితికి మధ్య ఉన్నటువంటి పరిక్రియలను నిర్వచించడం జరుగుతుంది. వీటిని సాధారణంగా సమితుల యొక్క సమ్మేళనము, ఛేదనము, భేదము వెన్ డయాగ్రామ్లు ఉపయోగించుకొని మనం ఉపసమితులకు కూడా సార్వత్రిక సమితులకి అన్వయించడం జరుగుతుంది. మొదటిగా సమితుల యొక్క సమ్మేళనం యూనియన్ ఆఫ్ సెట్స్ చూద్దామండి. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏం లేదు, ఏ మరియు బి అనేవి నేను ఒక 2 సమితులుగా తీసుకున్నాను. నేను ఏ మరియు బి యొక్క యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే సమితుల యొక్క సమ్మేళనాన్ని ఏ యూనియన్ బిగా సూచిస్తాను. అంటే యూనియన్ దీన్ని చదివేటప్పుడు కూడా మనం ఏ యూనియన్ బిగా చదువుతాం. సో దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం ఏ యూనియన్ బి అని రాయాలనుకుంటున్నామో ఏలో ఉన్న మూలకాలు అదేవిధంగా బిలో ఉన్న మూలకాలు అన్ని మూలకాలు కూడా కలిపి ఏ యూనియన్ బిలో ఉండేలా రాసుకుంటాం. మరో విషయం ఏంటంటే ఇందులో ఏవైనా మూలకాలు పునరావృతం అయితే మాత్రం పునరావృతమయ్యే మూలకాలను మళ్ళీ రాయం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏ = నేను 2, 4, 6, 8 తీసుకున్నాను. అదేవిధంగా బి = 6, 8, 10, 12 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏ యూనియన్ బి నేను రాయాలనుకుంటే ఏలో ఉన్న మూలకాలు అదేవిధంగా బిలో ఉన్న మూలకాలు అన్నీ రాయాల్సిందే. కాబట్టి 2, 4, 6, 8 ఏలో ఉన్న మూలకాలు. మరి బిలో ఉన్న మూలకాల విషయానికి వస్తే 6, 8 ఆల్రెడీ మనం రాసాం కాబట్టి పునరావృతం రాయం కాబట్టి ఇంకా మిగిలిన మూలకాలు 10, 12 రాసుకోవడం జరుగుతుంది. క్లియర్? అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయండి? 4 ఉన్నాయి. అదేవిధంగా బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఏ యూనియన్ బిలో మనకి ఎన్ని మూలకాలు ఉన్నాయండి? 6 మూలకాలు ఉన్నాయి. ఇందులో ఒక 2 మూలకాలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి వాటిని మనం రాయడం లేదు. నెక్స్ట్ అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ ఇక్కడ ఏ ఏదో ఏ, ఈ, ఐ, ఓ, యూగా తీసుకున్నాను. అదేవిధంగా బి నేను ఏ, ఐ, యూగా తీసుకున్నాను.
ఇప్పుడు నాకు ఏ యూనియన్ బి రాయాలనుకున్నాను అనుకోండి, నాకు ఏమవుతుంది, ఏలో ఉన్న మూలకాలు ఏమవుతాయి, ఏ కామ ఈ కామ ఐ కామ ఓ కామ యు. బీలో ఉన్న మూలకాలు ఆల్రెడీ ఏ ఐ యులు బీలో ఉన్నాయి, ఏలో ఆల్రెడీ ఉన్నాయి రాసాం కాబట్టి ఇంకా బీలో ఉన్న మూలకాలు మళ్ళీ రాయనవసరం లేదు. కానీ దీని వాల్యూ అవుతుంది ఏ కామ ఈ కామ ఐ కామ ఓ కామ యు అవుతుంది. ఈ సమితి దేనికి సమానం అవుతుంది, ఏకి సమానం అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి, ఇక్కడ బి అనేది ఏకి ఏమవుతుందండి, సబ్సెట్ అవుతుంది. ఎప్పుడైతే బి అనేది ఏకి సబ్సెట్ అయ్యిందో అలాంటి సందర్భంలో మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ అవుతుంది. క్లియర్? సో దీన్ని ఒక రాస్టర్ ఫామ్లో రాస్తే ఏ యూనియన్ బిని రాయగలిగితే మనం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏ యూనియన్ బిలో ఏదైనా ఒక మూలకం ఉందంటే అది ఏలోనైనా ఉండొచ్చు లేదా బిలోనైనా ఉండొచ్చు. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ప్రకారం సూచించాలనుకుంటే, మనం వెన్ డయాగ్రామ్లో చూస్తే ఏ యూనియన్ బి వాల్యూ చూడండి, ఏవైతే నేను ఇక్కడ బ్లూ కలర్లో గీతలు గీస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందండి, ఏ యూనియన్ బి అవుతుంది. అంటే ఒక మూలకం ఏ యూనియన్ బిలో ఉందంటే అర్థమైతే అది ఏలోనైనా ఉండొచ్చు లేదా బిలోనైనా ఉండొచ్చు లేదా రెండిట్లోని కామన్గా అయినా ఉండొచ్చు. కానీ పునరావృతం అయ్యే మూలకాలే మనం ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సమితుల సమ్మేళనం అంటే యూనియన్ ఆఫ్ సెట్స్కి సంబంధించి కొన్ని ధర్మాలను ఫాలో అవుతుందండి. అవేంటో చూద్దాం. సో మొదటిగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా బి యూనియన్ ఏ అవుతుంది. దీన్నే మనం వినిమయ ధర్మం అంటాం. ఈ వినిమయ ధర్మాన్నే మనం స్థిత్యంతర ధర్మం అనొచ్చు లేదా దాన్నే మనం ఇంగ్లీష్లో కమ్యుటేటివ్ లా అంటాం. నెక్స్ట్ రెండో ధర్మాన్ని విషయానికి వచ్చేసరికి ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి అవుతుంది. దీన్నే మనం సహచర ధర్మం, అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటాం ఇంగ్లీష్లో. సో ఈ ధర్మాన్ని కూడా మనకు అది ఫాలో అవుతుంది. సో మూడో విషయానికి వచ్చేసరికి ఏ యూనియన్ పై అంటే ఒక శూన్య సమితితో ఎప్పుడైనా ఏదైనా ఒక సమితి యొక్క సమ్మేళనం చేస్తే తిరిగి ఏమవుతుందండి, అదే సమితి అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటే తత్సమ మూలకం యొక్క న్యాయము లేదా పై అనేది ఈ యొక్క తత్సమ మూలకంగా మనం చెప్తాం. కాబట్టి దీన్ని తత్సమ ధర్మం. సో లా ఆఫ్ ఐడెంటిటీ. నెక్స్ట్ అదేవిధంగా ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా మనకి ఏ అవుతుంది, దీన్ని అపరివర్తిత న్యాయం అంటాం, ఐడెంపొటెంట్ లా అంటాం. సేమ్ అదేవిధంగా మనకి యూనియన్ మ్యూ యూనియన్ ఏ అంటే విశ్వసమితితో ఎప్పుడైనా మనం యూనియన్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందండి, అది విశ్వసమితే వస్తుంది. కాబట్టి దీన్ని మ్యూ యొక్క న్యాయము అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఈ 5 కూడా మనకి సమితులపై జరిగినటువంటి కొన్ని ప్రాపర్టీసు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు గతంలో డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్లు అడగడం జరిగింది. సపోజ్ ఎన్ ఆఫ్ ఏలో ఏ అనే ఒక సమితిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదో ఎం అనుకున్నాను. అదేవిధంగా బి అనే సమితిలో నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో నాకు వచ్చేటువంటి మొత్తం మూలకాల సంఖ్య ఎంత అని మనకు అడిగితే ఇది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అవ్వచ్చు లేదా మినిమం ఎలిమెంట్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు సపోజు ఏ మరియు బీలు రెండూ కూడా ఒకదానికొకటి సంబంధం లేని సమితులు అనుకోండి. అంటే దీంట్లో ఉండే మూలకాలు ఒకటి కదంటే ఇంకా బాగా చెప్పాలంటే ఈ రెండు కూడా డిఫరెంట్ మూలకాలు ఉన్న సమితులు అనుకోండి. అప్పుడు దీంట్లో ఉండేటువంటి మొత్తం మూలకాలు మనకి ఏమవుతుందంటే m+n అవుతుంది. అంటే మ్యాక్సిమం మనకు వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయండి, m+n అవుతుంది. అదేవిధంగా మనకి మినిమం వచ్చే ఎలిమెంట్స్ ఏమవుతుందంటే ఇక్కడ mn వాల్యూ మీద ఆధారపడింది. సపోజ్ ఇక్కడ m వాల్యూ n కన్నా ఎక్కువ అనుకోండి. సో ఇందులో వచ్చేటువంటి మనకి మినిమం ఎలిమెంట్స్ అనేవి మనకి m అవుతుంది. సో మినిమం, ఎందుకంటే n కన్నా mలో ఎక్కువ మూలకాలు ఉన్నాయి కాబట్టి నాకు మినిమం ఎలిమెంట్స్ ఏదైతే మనకు కావాలంటే m ఎలిమెంట్స్ వస్తాయి. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సమితుల ఛేదనం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఏ మరియు బి అనేవి మనం రెండు సమితులుగా తీసుకున్నప్పుడు వీటి యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ కావాలంటే దాన్ని మనం ఈ విధమైన సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం చదివేటప్పుడు ఇందాక దాన్ని యూనియన్ అని చదివాం, ఇప్పుడు ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అని చదవడం జరుగుతుంది. ఈ రెండిట్లు ఎప్పుడైనా మనం సమితుల ఛేదం అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి చెప్పాలంటే ఏ మరియు బి అనే ఒక రెండు సమితులు తీసుకున్నప్పుడు ఆ రెండు సమితిలో ఉండేటువంటి ఉమ్మడి మూలకాల సమితినే మనం దాని యొక్క ఛేదన సమితి అని అంటాం. అంటే ఏం లేదు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 1 2 3 4 5 6. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏదో 3 4 5 6 7 8 9. ఇప్పుడు నాకు ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి అంటే ఏలోను అదేవిధంగా బిలోను ఉమ్మడిగా ఉండే మూలకాలు ఇక్కడ చూడండి, 3 3 4 4 5 5 6 6 ఇవి మాత్రం ఉమ్మడిగా ఉన్నాయి. సో ఈ కేవలం ఉమ్మడిగా ఉన్న మూలకాలనే మనం ఏమంటాం అంటే ఆ రెండు సమితుల యొక్క ఛేదన సమితిగా మనం తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? సో దీన్నే మనం వెన్ డయాగ్రామ్ రూపంలో ఏ విధంగా నోటేట్ చేస్తాం, అదేవిధంగా రోస్టర్ రూపంలో కూడా మనం నోటేట్ చేయాలనుకుంటే సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నేను ఎక్స్ అనుకుంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు అంటే ఎండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఎక్స్ అనేది ఏలోనూ ఉండాలి, అదేవిధంగా ఎక్స్ అనేది బిలోను కూడా ఉండాలి. సో ఎప్పుడైతే దీన్ని వెన్ డయాగ్రామ్లో మనం చూపించాలనుకుంటున్నామో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏదైతే చూడండి కామన్ ప్రాపర్టీ ఉందో ఈ కామన్ ప్లేస్నే మనం ఏమంటాం, రెండిట్లో ఉమ్మడిగా ఉన్న ప్లేస్నే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సపోజ్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఏదైతే నల్ల గీతలతో నేను గీసానో ఆ వాల్యూ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్నే సమితుల యొక్క ఛేదనము ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్గా చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్, సి అనేది ఒక సెట్ తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫైండ్ చేశాను అనుకోండి. ఇక్కడ నాకు ఏమవుతుంది, ఏలోని బిలోని ఉమ్మడిగా ఉన్న మూలకాలు ఏమవుతుంది 1 2 3 అవుతుంది. దీన్ని మరలా రాస్తే నాకు ఏమవుతుంది బి అవుతుంది. అంటే ఎప్పుడైనా బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి మళ్ళీ మనకి ఏమవుతుందండి బి వాల్యూ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నాకు బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఫైండ్ చేస్తున్నానో ఇక్కడ ఏలోని కానీ బిలోని కానీ నాకు ఏవైనా ఉమ్మడి మూలకాలు అండి, ఈ రెండిట్లోని ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు. అంటే దీని యొక్క ఉమ్మడి మూలకాల సంఖ్య ఎంత 0 అంటే శూన్య సమితి పై. ఎప్పుడైతే రెండు సమితుల మధ్య ఛేదనం అనేది పై అయిందో అలాంటి సందర్భంలో ఈ బి మరియు సి అనే రెండు సమితుల్ని కూడా మనం ఏమంటే వియుక్త సమితులు అంటాం. దీన్నే డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో రెండు సంఖ్యల మధ్య ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేకపోతే దాన్ని ఏమంటామండి మనం డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అంటాం. దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో చూస్తే సో ఇక్కడ నేను విశ్వ సమితిని మ్యూగా తీసుకున్నాను, ఇది బి ఇది సి. సో ఇక్కడ నాకు బి వాల్యూలు ఏమన్నాడండి 1 2 3 అన్నాడు, సి వాల్యూ 4 5 6 అన్నాడు. సో రెండిట్లో కూడా నాకు ఏమైనాయి ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి దీన్ని మనం ఏమంటాం వియుక్త సమితులుగా మనం చెప్పడం జరుగుతుంది. మరి సమితుల ఛేదనానికి సంబంధించి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుందండి. అంటే సమితుల్లో మనకి ఏమవుతుంది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది ఛేదనం అనేది, కాంపిటేటివ్ లా. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే సహచర నియమాన్ని కూడా ఇది పాటిస్తుంది, అసోసియేటివ్ లా. అదేవిధంగా పై ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి పై అవుతుంది. సేమ్ అదేవిధంగా మ్యూ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఏ అవుతుంది. అంటే పై అండ్ విశ్వసమితి మ్యూ యొక్క లాస్ని కూడా ఇది మనం ఫాలో అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి ఏ అవుతుంది. కాబట్టి అపవర్తిత నియమాన్ని కూడా ఇది మనకి సమితుల యొక్క ఛేదనం అనేది సాధిస్తుంది ఐడెంపోటెంట్ లా.
నెక్స్ట్ అదేవిధంగా సమితుల యొక్క యూనియను ఇంటర్సెక్షను రెండూ కలిపి కూడా విభాగ న్యాయాన్ని మనం ఫాలో అవుతుంది. అది నేను సపరేట్గా మీకు వివరిస్తాను దాని గురించి. ఇక్కడ ఏ మరియు బి అనేవి ఒక రెండు సమితులుగా తీసుకున్నాను. సో దీనికి సంబంధించి విభాగ న్యాయం అంటే యూనియన్ ఇంటర్సెక్షన్ సంబంధించి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. అంటే డిస్ట్రిబ్యూటివ్ లా కూడా మనకి ఏమవుతుందండి, సమితుల మీద విభాగ న్యాయం కూడా సమితుల మీద మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ ఫార్ములా మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో దీని మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు కూడా వచ్చే అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీంతోపాటు మనకి ఎగ్జామినేషన్లో కొన్ని ఇంపార్టెంట్ నియమాలు కూడా నేను చెప్తాను. సపోజ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయిందనుకోండి, ఇక్కడ రెండు విషయాలు. ఎప్పుడైతే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయిందో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అన్నీ అంటే యూనియన్ అంటే అందులో ఉండే మూలకాలు ఇందులో ఉండే మూలకాలు ఉండాలి కాబట్టి మొత్తం ఉండే పెద్ద సమితి బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇందులో ఉండే చిన్న సమితి ఏంటండి ఏ ఉమ్మడి మూలకాలు. క్లియర్? ఎప్పుడైనా ఏ అండ్ బిలు రెండూ కూడా డిస్జాయింట్ సెట్స్ అంటే రెండూ కూడా ఉమ్మడి మూలకాలు లేని వియుక్త సమితులైతే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, ఏలో ఉన్న అన్ని మూలకాలు బిలో ఉన్న అన్ని మూలకాలని మనం రాయాల్సిందే, ఎందుకంటే రెండిట్లో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి. అలా కాకుండా రెండో ఎప్పుడైనా వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, శూన్య సమితి అవుతుంది. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ బట్టి మనం రాసుకోగలిగితే, సపోజ్ ఇందులో మనకి ఏదో ఎం ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఇందులో మనకి ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. ఎప్పుడైతే ఇక్కడ ఏ యూనియన్ బి రాసానో అంటే బిలో ఉన్న మూలకాలే కదా, అంటే మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఏమున్నాయి ఎం కాబట్టి ఎం. అదేవిధంగా ఇక్కడ నాకు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమవుతుంది, తక్కువ మూలకాలు ఎందులో ఉన్నాయి ఎన్ కాబట్టి ఎన్, ఏది తక్కువ ఉందో అది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు రెండు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు నాకు ఇందులో ఎం ఎలిమెంట్స్ ఇందులో ఎన్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది, ఎంలో ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలు మొత్తం అంటే ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఇక్కడ నాకు ఏలో ఉన్న మూలకాలు బిలో రెండు కామన్ మూలకాలు లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, నాకు 0 అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సపోజ్ ఎన్ ఆఫ్ ఏలో ఎం ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఎన్ ఆఫ్ బిలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎం గ్రేటర్ దాన్ ఎన్ అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో గరిష్టంగా ఉండే మూలకాల సంఖ్య మనకి ఏమవుతుందంటే ఎం ప్లస్ ఎన్ అవుతుంది. కనిష్టంగా ఉన్న మూలకాల సంఖ్య ఎం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎం వాల్యూ పెద్దది కాబట్టి. అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో మ్యాక్సిమం ఎలిమెంట్స్ మనకి ఏమిటంటే కామన్ ఎలిమెంట్స్, అంటే రెండింటిలో ఉండేటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మ్యాక్సిమం ఎలిమెంట్స్ అవుతాయి. మినిమం వచ్చేసరికి 5 అవుతుంది, అంటే శూన్య విలువ లేదా 0 అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి మనం పైకన్నా మినిమం ఎలిమెంట్స్ మనం 0గానే తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ఇచ్చే క్వశ్చన్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. లేదా ఈ కామన్ ఎలిమెంట్స్ని మనం రెండిట్లో ఒకవేళ సబ్సెట్ అయ్యే సందర్భంలో మినిమం ఎలిమెంట్స్ అంటే ఏ తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ అని రాసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే సమితుల మధ్య వ్యత్యాసము లేదా భేదం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8.
ఎప్పుడైనా సరే ఏ మరియు బి అనే ఒక రెండు సమితులు తీసుకొని వాటి యొక్క భేదాన్ని లేదా వ్యత్యాసాన్ని డిఫరెన్స్ని మనం చెప్పాలనుకున్నప్పుడు దాన్ని రాసేటప్పుడు నేను ఏ మైనస్ బిగా రాస్తాను. ఇక్కడ ఏమని రాస్తానండి? ఏ మైనస్ బిగా రాస్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ నాకు కావాలి అంటే ఏం లేదు, నాకు ఉన్నటువంటి మూలకాలు ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. సో ఏ మైనస్ బి అంటే ఏంటండి? ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, 1 అనే మూలకం ఏలో ఉంది, బిలో లేదు కదా, కాబట్టి రాస్తున్నాను. 2 అనే మూలకం ఏలోను బిలో ఉంది కాబట్టి రాయట్లేదు. 3 అనే మూలకం ఏలో ఉంది కానీ బిలో లేదు కాబట్టి రాస్తున్నాను. 4 ఏలో ఉంది, బిలోను ఉంది. సో 5 అదేవిధంగా ఇంకేమీ లేవు. అంటే 1, 3, 5 అనేది ఏమవుతుంది? నాకు ఏ మైనస్ బి అవుతుంది. అంటే అదేవిధంగా నేను బి మైనస్ ఏ వాల్యూ కట్టాను అనుకోండి, అంటే ఏంటి, నాకు బి మైనస్ ఏ రాయాలంటే బిలో ఉండాలి ఆ మూలకం, ఏలో ఉండకూడదు. ఇప్పుడు బిలో ఉండి ఏలో ఉండకూడదు అంటే 2 కాదు, 4 కాదు, 6 కాదు, ఇంకేమవుతుందండి? ఓన్లీ ఒక 8 ఒకటే వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ రెండు ఏమవుతుందండి? రెండు కూడా నాట్ ఈక్వల్ టు అవుతుంది. క్లియర్? ఇప్పుడు దీన్ని మనం ఒక రాష్ట్ర రూపంలో రాయాలనుకుంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనే వాల్యూ నాకు ఏలో ఉండాలి అండ్ ఎందులో ఉండకూడదండి? బిలో ఉండకూడదు. కాబట్టి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. దీన్ని మనం సమితుల యొక్క వ్యత్యాసము, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్గా రాయడం జరుగుతుంది. దీన్నే మనం వెన్ డయాగ్రామ్లో నోటేట్ చేయాలనుకుంటే, సో ఇది ఒక విశ్వ సమితిగా తీసుకున్నాను, ఇది ఏ, ఇది బి. ఇక్కడ మనం గమనిస్తే ఈ పార్ట్ ఏదైతే నేను బ్లాక్ కలర్తో గీస్తున్నానో ఈ పార్ట్ నాకు ఏమవుతుందండి? ఏ మైనస్ బి అవుతుంది. క్లియర్? అదే కాకుండా నేను ఏదైతే బ్లూ కలర్ పార్ట్తో నేను గీస్తున్నానో ఈ పార్ట్ నాకు ఏమవుతుందండి? బి మైనస్ ఏ అవుతుంది. ఇంకా నాకు రిమైనింగ్ ఏదైతే ఉమ్మడి పార్ట్ ఉందో అది ఏమవుతుంది? నాకు ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అంటే ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తే ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ ఏ ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేని సమితులు అవుతున్నాయి. కాబట్టి ఇట్లా మనం ఏమనొచ్చు? వియుక్త సమితులుగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ మైనస్ బి అనేది ఒక వియుక్త సమితి, ఏ ఇంటర్సెక్షన్ బి అలాగే బి మైనస్ ఈ మూడు కూడా మనకి ఏమవుతున్నాయండి? వియుక్త సమితులు అవుతున్నాయి. సో మనకి ఇక్కడ తెలిసినట్టు కండిషన్స్ అండి. ఒకటి, ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి అయింది అనుకోండి, దీని ప్రకారం మనకి ఏ యూనియన్ బి వాల్యూ మనకి ఏమవుతుంది? బి అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ మనకి ఏమవుతుందండి? కామన్ వాల్యూ ఏ అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ బి వాల్యూ మనకి ఏమవుతుందో చూద్దాం. సో దీన్ని మనకు వెన్ డయాగ్రామ్లో చూస్తే ఇది మ్యూ విశ్వ సమితి, ఇది బి, ఇది ఏ. ఇక్కడ మనం గమనిస్తే ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఈ మొత్తం వాల్యూ మనకి షేడ్ అయిన మొత్తం పార్ట్ కావాలి కాబట్టి అది బి అని రాసుకున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మనకి ఏమవుతుంది? ఉమ్మడిగా ఉండే వాల్యూ కాబట్టి నాకు ఏ అవుతుంది. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు. ఇక్కడ మీరు స్పష్టంగా గమనిస్తే ఏలో ఉంటూ బిలో లేని మూలకాలు ఏమైనా ఉన్నాయా? ఏ మూలకాలు లేవు. కాబట్టి ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి? పై శూన్య సమితి అవుతుంది. క్లియర్? ఎందుకు? ఇక్కడ ఏలో లేకుండా బిలో ఉన్న మూలకాలు అయితే ఏమీ లేవు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రెండో కండిషన్ వియుక్త సమితులు తీసుకున్నప్పుడు మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? ఏలో ఉండే అన్ని మూలకాలు అదేవిధంగా బిలో ఉండే అన్ని మూలకాలు మనం రాయడం జరుగుతుంది, ఆల్ ఎలిమెంట్స్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి మనకి ఏమవుతుందండి? రెండిట్లో ఎటువంటి ఉమ్మడి మూలకాలు ఉండవు కాబట్టి పై అవుతుంది వియుక్త సమితులు. ఇప్పుడు అదేవిధంగా ఏ మైనస్ బి వాల్యూ మనకి ఏమవుతుందో చూద్దాం. సపోజ్ నేను దీన్ని కూడా వెన్ డయాగ్రామ్లో మీకు ఇది విశ్వ సమితి మ్యూగా తీసుకున్నాను, ఇది ఏ, ఇది బి, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి? వియుక్త సమితులు అవుతున్నాయి, ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ. సో ఎప్పుడైతే వియుక్త సమితులు అయ్యో మనకి ఏ మైనస్ బి వాల్యూ అంటే ఏంటి? ఏలో ఉండి బిలో ఉండకూడదు. అంటే ఈ అన్ని మూలకాలు మనం తీసుకుంటే ప్రతి మూలకం ఏలో ఉంటుంది కానీ బిలో ఉండట్లేదు కదా, కాబట్టి ఏ మైనస్ బి వాల్యూ మనకి ఇక్కడ ఏమవుతుందండి? ఏ అవుతుంది. సో ఈ విధంగా మనం స్పష్టంగా సమితులకు సంబంధించినటువంటి సమ్మేళనం, ఛేదనం, అదేవిధంగా వ్యత్యాసం, భేదాల గురించి మనం ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి సమితుల సౌష్ఠవ భేదం అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సపోజ్
దీన్ని సమితుల యొక్క సిమెట్రిక్ డిఫరెన్స్ని మనం ఏమని చూపిస్తామంటే ఏ డెల్టా బిగా సూచిస్తాము. సో ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, లేదా దీన్నే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే సమితుల యొక్క సౌష్టవ భేదం అంటాం. దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో చూడాలను. ఇది మ్యూ విశ్వసమితి అనుకున్నామండి, ఇది ఏ, ఇది బి. మనకి స్పష్టంగా తెలుసు ఏ మైనస్ బి అంటే ఏంటి, ఈ పార్ట్ మనకి ఏమవుతుంది ఏ మైనస్ బి అవుతుంది. అదేవిధంగా బి మైనస్ ఏ అంటే ఈ పార్ట్ బి మైనస్ ఏ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఈ పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ ఓవరాల్గా ఉండే పార్ట్ మనకి ఏమవుతుంది ఏ యూనియన్ బి అవుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే చూడండి ఏ మైనస్ బి అంటే ఇదే కదా, అదేవిధంగా బి మైనస్ ఏ అంటే ఈ పార్టే కదా. అంటే ఈ రెండింటి యొక్క పార్ట్ని మనం ఏమంటాం ఏ డెల్టా బి సమితుల యొక్క సౌష్టవ భేదం అంటాం. లేదా ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే చూడండి మొత్తం ఏ యూనియన్ బిలో నుంచి ఈ ఒక్క పార్ట్ ఏదైతే ఈ ఒక్క పార్ట్ మనం అనుకున్నామో ఈ మొత్తంలోంచి ఈ ఒక్క పార్ట్ తీసినా మనకు వచ్చేదేంటి ఏ డెల్టా బి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్, సమితి యొక్క పూరకం. సో దీనికి నేను ఒక విశ్వసమితి మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6గా తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏ వాల్యూ అనేది ఏదో 2, 3, 4గా తీసుకున్నాను. ఇప్పుడు నాకు కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్ ఏ కావాలి అంటే ఏ యొక్క పూరక సమితి కావాలి అంటే ఏం లేదండి, దీన్ని మనం సాధారణంగా ఏ డాష్తో నొటేట్ చేస్తాము. ఏ డాష్ అంటే ఏం లేదు, మన యొక్క విశ్వ సమితిలో నుంచి ఏ వాల్యూని మీరు తీస్తే వచ్చేదే కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ సెట్, అంటే సమితి యొక్క పూరకం వాల్యూ వస్తుంది. సో ఎప్పుడైతే నీకు మ్యూలో నుంచి ఏ వాల్యూ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది నాకు 1 అంటే మ్యూలో ఉండాలి ఏలో ఉండకూడదు 5 6. ఈ 1 5 6 అనేది నాకు ఏమవుతుందండి ఏ సమితి యొక్క పూరక సమితి అవుతుంది, కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ సెట్ ఏ అవుతుంది. దీన్ని మనం ఏ డాష్ అని కానీ ఏ బార్ సి కానీ ఏ విధంగా అయినా మనం నొటేట్ చేయొచ్చు. దీన్ని మ్యూ మైనస్ ఏ ఆర్ యూ మైనస్ ఏగా కూడా రాస్తాం. దీన్ని రాయాలనుకుంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దీన్నే మనం వెన్ డయాగ్రామ్లో కూడా చూపించాలనుకుంటే, సో ఇది విశ్వసమితి మ్యూ అనుకున్నాను, ఇది ఏ అనుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ పూరక సమితులకు సంబంధించి మనం ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఏ డాష్ యూనియన్ బి డాష్ అవుతుంది. ఇవి రెండు కూడా పూరకాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్, సారత్విక నియమాలుగా మనం చెప్పవచ్చు. సో ఈ కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్కి సంబంధించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి, వాటిలో మనం 1 by 1 ఇక్కడ చెప్పుకుందాం. ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మ్యూ విశ్వసమితి అవుతుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. ఈ రెండింటిని కూడా మనం పూరక న్యాయాలు అంటాం. సో కాంప్లిమెంట్ లాస్. సేమ్ అదేవిధంగా ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అదేవిధంగా ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు గతంలో రాస్తాం ఏ డాష్, ఇక్కడ ఇంటర్సెక్షన్ రాస్తున్నానండి. సో ఏ డాష్ యూనియన్ బి డాష్. సో ఈ రెండింటిని మనం డి మోర్గన్ లాస్ అంటాం. అదేవిధంగా ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ అవుతుంది, దీన్ని ద్విరుక్త పూరక న్యాయం అంటాం. సేమ్ అదేవిధంగా మనం శూన్య సమితితో కూడా చూస్తే సో పై డాష్ ఈజ్ ఈక్వల్ టు నాకు మ్యూ అవుతుంది.
అదేవిధంగా మ్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి పై అవుతుంది. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఈ ఛేదనానికి పూరకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నియమం ఉందండి. సపోజ్ ఏదైనా ఎక్స్ వై అని ఒక 2 సెట్స్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ ఇంటర్సెక్షన్ వై డాష్కి మనకి ఈక్వల్ అవుతుంది. సో దీని మీద కూడా మనకి గతంలో చాలా ఎగ్జామినేషన్లో మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. కావాలంటే ఒక వెన్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. చూడండి, మనం ఈ వెన్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ వై వాల్యూ అవుతుందండి. ఈ వాల్యూవే మనకి ఎక్స్ మైనస్ వై వాల్యూ అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెక్షన్ వై డాష్. వై డాష్ అంటే ఏదైతే నేను ఒక గీత గీసేవంతా వై డాష్, బట్ ఎక్స్ వాల్యూ నేను తీసుకుంటే ఇది ఎక్స్ వాల్యూ, నిలువు గీతలన్నీ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు నిలువు గీతలు అడ్డగీతలు కలిసి ఉన్నదే కదా నాకు ఎక్స్ మైనస్ వై, కాబట్టి దాన్నే ఎక్స్ ఇంటర్సెక్షన్ వై డాష్గా కూడా మనం రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ అండి మన సెట్స్ సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ ఆఫ్ సెట్స్, అంటే సమితులపై ద్వైత నియమం. అంటే సమితులపై ద్వైత నియమం అంటే ఏం లేదండి, ఏదైనా మనం ఒక బేసిక్ ఫార్ములా తీసుకున్నప్పుడు మనకి యూనియన్ వచ్చిన దగ్గర ఇంటర్సెక్షన్గా చేంజ్ చేసి, అదేవిధంగా మ్యూ వచ్చిన దగ్గర పైగా చేంజ్ చేసి, లేదా పై వచ్చిన దగ్గర మ్యూగా చేంజ్ చేసి మనం ఏదైనా ఒక నియమాన్ని రాసామనుకోండి, ఇది అన్ని వాల్యూలకి కూడా ట్రూ అవుతుంది. ఇప్పుడు అవునో కాదా అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ డి మార్గన్ లాస్ మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ డి మార్గన్ నియమంలో నేను ఏం చేస్తాను, డ్యూయాలిటీ ఆఫ్ సెట్స్ వాడుతున్నాను. అంటే ఎక్కడైతే యూనియన్ ఉందో అక్కడ ఇంటర్సెక్షన్ వాడుతున్నాను, ఎక్కడైతే అక్కడ ఇంటర్సెక్షన్ ఉందో అక్కడ యూనియన్ వాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు దీన్ని రాస్తే నాకు ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుందండి ఏ డాష్ యూనియన్ బి డాష్. ఇదేమవుతుంది ట్రూ అవుతుంది. సపోజ్ అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు మనకు స్పష్టంగా తెలుసు ఏ వాల్యూ ఎంతండి ఏ. ఇప్పుడు నేను ఏమన్నాను, ఎక్కడైతే యూనియన్ ఉందో అక్కడ ఇంటర్సెక్షన్ రాసుకోండి, ఎక్కడైతే మ్యూ ఉందో అక్కడ పై వాల్యూ కూడా రాసుకోండి. ఇప్పుడు నేను ఏనుగా ఉంచుకుని యూనియన్ దగ్గర ఇంటర్సెక్షన్ రాశాను. సో ఇక్కడ శూన్య సమితి ఉన్న దగ్గర నాకు ఏం రాశాను, విశ్వ సమితిగా రాస్తే నాకు ఈ వాల్యూ ఏమవుతుందండి ఏ ఇంటర్సెక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుంది ఏ. చూసారా, ఈ వాల్యూ కూడా ఏమవుతుంది అన్ని వాల్యూకి ట్రూ అవుతుంది. సో ఇటువంటి వాటిని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ ఆఫ్ సెట్స్ అంటాం, అంటే సమితులపై ద్వైత నియమం అంటాం. సో ఇదండి మనకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి సెట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం గత ఎగ్జామినేషన్లో టెట్లో ఇచ్చినటువంటి డిఎస్సిలో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్స్ 1 by 1 మనం సాల్వ్ చేద్దాం.